చెప్పింది అమ్మకి వచ్చినాక ఫోన్ చేద్దాం అనుకున్నాను చిన్నమ్మ ఎట్లా ఉందని అడిగింది వన్రుం దేవమలోహమయూరం అనే తిరువాయుడిలో తెలిపారు అంటారు కదండి. ఇప్పుడు యామనమునులు కూడా భగవంతుని పరత్వాన్ని ఇతిహాస పురాణ ప్రక్రియలో అనుగ్రహిస్తున్నారు. మనకు నమ్మాళ్వార్ తిరువాయుడిలో ఇతిహాస పురాణ ప్రక్రియలో భగవంతుని పరత్వమును తెలుపుతూ ఒక పాసురమును అనుగ్రహిస్తారు. తీర్థన్ ఉరహళంద సేవడి మేల్ పూందామం சேர்த்தி அவையே சிவன் முடிமேல் தான் கண்டு பார்த்தன் எழுந்தொழிந்தான் பைந்துடாயான் பெருமை అని. ఇప్పుడే అసలు పెద్ద మైక్ అవసరం లేదేమో కూడా ఇక్కడ వాళ్ళకి, ఇవి ఉన్న వాళ్ళకి సరిపోతుంది కదా. పైందుడాయాన్ పెరుమై తెళిందొழிందాన్, తులసీమాలను ధరించేటటువంటి పరమాత్మ గొప్పతనమును అర్జునుడు తెలుసుకొనినాడు అని నమ్మాళ్వారు అనుగ్రహించినటువంటి పాసు. మహాభారత ఇతివృత్తమును హృదయంలో ఉంచుకొని నమ్మాళ్వారు అనుగ్రహించినటువంటి పాసులు. వచ్చిన ఇబ్బందికరమైన విషయం ఏమంటే, పూర్వాచార్యులు అలా ఉట్టంకించిన మహాభారతములోని శ్లోకములు ఆ తరువాత ఈ మహాభారత కోశములను ప్రచురించినటువంటి వాళ్ళు కొన్ని ప్రమాదవశాత్తు మరికొన్ని ప్రయత్నపూర్వకంగానో తొలగింపబడ్డాయి. కనుక ఇవాళటి భారత కోశములలో మనకి కనబడవు. శంఖ చక్ర గదా పాణి ద్వారగా నిలయాచ్యుతో అందరూ పెద్దలందరూ ఉట్టంకించిన శ్లోకం. ఇవాళ ఆ గోరఖ్పూర్ వాళ్ళు వేసిన చూస్తే అందులో ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇది మహాభారతంలోని శ్లోకం అని అరుంబుతకారులు, భగవద్విషయ అరుంబుతకారులు ఒక శ్లోకాన్ని అనుగ్రహిస్తారు. పార్థో విజేత మధుసూదనస్య పాదారవిందార్పిత చిత్రపుష్పం దదర్శ గంగాధరమౌళి మధ్యే బభూవ హృష్టః కృతనిశ్చయార్థః. ఇది శ్లోకం. ఈ శ్లోకాన్ని హృదయంలో ఉంచుకొని నమ్మాళ్వార్ల యొక్క అబ్బాసులు. మరి భారతం ముందుది కదండి తిరువైముడి కంటే. కనుక తిరువైముడిలో ఈ బాసురానికి కూడా మూలం భారతంలోనే ఆ శ్లోకం. సరే, ఈ ఉపోద్ఘాతాలు అనేసి అసలు విషయానికి వద్దాం. ఏంటి కురుపాండవ సంగ్రామంలో ద్రోణుని యొక్క ఆధిపత్యంలో, సైన్యాధిపత్యంలో యుద్ధం జరిగే సమయంలో అర్జునుడు తన కుమారుడైన అభిమన్యుడు మరణించాడని, మరణమునకు కారకుడు సైంధవుడని, ప్రధాన కారకుడు. కొంచెం తగ్గించాలేమోనండి. ఇరవై 24 గంటలు చేసుకుంటారు కదా పిల్లలు తల్లులు. ఎద కట్టేయండి, చెప్పుకోకుండా ఎందుకుంటారు. పద్దాకు ఫోన్ చేసుకుంటారు. షమీనా కదా. కనుక ప్రతిజ్ఞ చేశాడు సైంధవుణ్ణి, రేపు సాయంత్రం సూర్య భగవానుడు అస్తమించే లోపునే సంహరిస్తాను. నరవరేణ్య ఇప్పగిది నాకు నరింపగరాకయున్న అలా నేనే గనక రేపు సాయంత్రం లోపల సైంధవుడిని సంహరించలేకపోతే తోయజ మిత్రుడు కృంకకయమున్న సూర్యాస్తమయానికి లోపల నేను గనక సైంధవుడిని చంపలేకపోతే
నేనాలము చొచ్చువాడ నృపులందరూ చూడగా గాండివంతో సగాండివంగా అగ్నిహోత్రంలో ప్రవేశిస్తానని ఒట్టు పెట్టుకుంది. సరే, అది ఆవేశంలో మరి లక్ష మాటలు అంటాం కదండి. అవన్నీ ఆ తర్వాత ఆలోచించుకుంటే చేయగలిగినవా చేయలేనివా అని తర్వాత ఆలోచన. రాత్రి కృష్ణ భగవానుడు అర్జునుడు ఏరా అంత భీషణ ప్రతిజ్ఞ చేసేసావు, రేపు సాయంత్రం లోపల సైంధవుండి గనక సంహరించలేకపోతే ఏమిటి సంగతి అని అడిగాడు. మరి ఎందుకు అలా ప్రతిజ్ఞ చేశావు అని. ఏమో అప్పుడు ఆవేశంలో చేసేసాను. మరి ఎలా నెరవేర్చుకుంటావు అనుకున్నావు కదా అన్నాడు. కనుక మరి పూజ్య భగవంతుడే కదండి. కనుక అయితే సరే, అయితే రేపు గొప్ప అస్త్రం అర్జునుడి దగ్గర గొప్ప అస్త్రం ఏంటంటే పాశుపతాస్త్రం ఉంది. భగవంతుడు ఎవరిని కాపాడాలనుకున్నా ఒకసారి శుద్ధి చేయకుండా కాపాడ్డా. అహంకారం అనే మాలిన్యం ఉంటే కడగకుండా మా స్వామివారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన రూపాయి అయినా కడుక్కోకుండా జేబులో వేసుకోగా అర్జునుడిని కాపాడాలనుకున్నా అహంకారాన్ని కడగకుండా స్వీకరించదు. కురుపాండవ సంగ్రామానికి ముందు ఇంకా ఆరంభం అవ్వలేదు. అప్పుడు కూర్చున్నప్పుడు ప్రతిదానికి కూడా అంచనాలు ఉంటాయిగా. ఎన్నాడు మనం యుద్ధం చేయగలం, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ ఉంటాయి కదండి. అలా కృష్ణ భగవానుడు పాండవుల్ని కూర్చోబెట్టి నీకు ప్రయత్నం ఇస్తే ఎన్నాళ్ళలో కౌరవులందరినీ సంహరిస్తావో అని ఒక్కొక్కళ్ళనే అడిగాడు. అడిగినాడు ఎవడెవడో వాళ్ళు చెప్పారు 5 రోజులు 10 రోజులు. అర్జునుడిని అడిగాడు, ఒరే అర్జున, నీకు ప్రయత్నం ఇస్తే ఎన్నాళ్ళలో సంహరిస్తావురా అని. నాక 3 లోకాల్ని ఒక క్షణంలో దహించేస్తాను అనగానే ఏమిట్రా అలా చెప్తున్నాడు. నా దగ్గర పాశుపతం అనే అస్త్రం ఉంది కనుక నేను ముల్లోకములను క్షణకాలంలో దహిస్తానన్నాడు. ఓహో, ఈయనకి ఈ అహంకారం ఉందన్నమాట. మరి ఏదైనా అలా ఉందనుకుంటే భగవంతుడు స్వీకరించడుగా. మరి ఏం చేస్తావురా, ఆ పాశుపతం మంత్రం గుర్తుందా? మరి మళ్ళా ఎప్పుడో ఉపదేశం పొందాడండి ఆయన, ఇప్పుడు గుర్తుండాలిగా మంత్రం. మరి మంత్రం గుర్తుందా అంటే వస్తుందిలే, ఆ సమయానికి అలా రాదురా. ఎందుకంటే అది దేవతలకు సంబంధించిన మంత్రములు, అవి వాళ్ళ కటాక్షం లేకపోతే మనకి గుర్తుండవు. కానీ ఇప్పుడు ఆ దేవుడిని మరి ఆరాధించాలి నువ్వు అన్న అంటే భలే చెప్తావు నువ్వు. మనం యుద్ధానికి వచ్చామా, పూజలు పునస్కారాలకు వచ్చామా, ఇక్కడ శివలింగం ఎక్కడ దొరుకుతుంది పూజిద్దామంటే అన్నాడు ఆయన. అంటే ఆయన సరే ఓ పుష్పం తీసుకో చూసాడు. పుష్పాలు మాత్రం ఎక్కడ దొరుకుతాయి? యుద్ధ రంగంలో బాణాలు దొరుకుతాయి కానీ పుష్పాలు దొరుకుతాయా? దొరకవు కదా. ఎక్కడ దొరుకుతుందంటే అక్కడ ఏదో కట్ట మీద ఏదో మొక్క ఉందండి, విచిత్రమైన రంగులతో ఏదో ఒక పుష్పం ఉంది ఆ మొక్కకి. ఆ పుష్పం పట్టుకొచ్చాడు. ఏం చేయాలి ఇప్పుడు? మరి శివలింగం లేదు, నా పాదాల మీద వేయరా అన్నాడు. అనగానే ఆయన పాదాల మీద వేశాడు. నమస్కారం పెట్టుకో నీ దేవుడికి, కానీ నా పాదాల మీద వేయి, మరి ఎవడు లేరు కదా అన్నాడు. అంటే వేసేశాడు. ఎందుకంటే మనసులో సందేహం ఉంది కానీ విశ్వరూపం చూపించాడు కదా, భయం ఉంది కనుక వేసేసాడు. కానీ ఇదేంటి, మనం శివుణ్ణి ఆరాధించాలి కదా. కృష్ణుడి పాదార విందాల మీద పుష్పం పెడితే శివుడికి నమస్కరించినట్టు ఎలా అవుతుంది? రే వాళ్ళందరికీ నమస్కారం పెట్టినా నాకే వస్తుంది, నాకు పెట్టినా వాళ్ళకే వస్తుందిరా. ఎందుకని మనం సాపాటు చేసామనుకోండి, ఈ అవయవాలన్నిటికీ బలం వస్తుందా రాదా? చేతులతోటి పొద్దు తీసుకున్నాం కదా, నోట్లో పెట్టాం కదా, మిగతా అవయవాలకి బలం రాదా? వస్తుందిగా. కనుక అవయవి పుచ్చుకుంటే అవయవాలన్నిటికీ బలం వస్తుందా లేదా? ఆయన ఆత్మ, వీళ్ళు శరీరం. కనుక వాళ్ళందరికీ నమస్కారం పెట్టినా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవుడికి నమస్కారం పెట్టినా లోపల ఉన్నవాడు పరమాత్మగా ఆయన దాకా వెళ్ళాల్సింది. ఈ 2 రకాలుగాను చూపిస్తాడు పరమాత్మ. దానికోసం కదా ఈయనకంటే తెలుసు కనుక చెప్పాడండి. అర్జునుడికి ఎలా అవుతుందండి కేశవారాధన శివారాధన ఎలా అవుతుంది అని అతనికి మాత్రం సందేహం ఉంది. రాత్రి నిద్రపోయిన తర్వాత కలలో కృష్ణార్జునులు ఇరువురు కైలాసానికి వెళ్ళారు. శివుడు వాళ్ళని ఆహ్వానించి రండి తీసుకొచ్చి ఇది ఉంటుంది. ఎప్పుడైనా నీకు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని కొంత ఉంటుంది.
తెలంగించినప్పుడు జగన్ గారు తెలంగించి ఆయనకు సిద్ధాంతం శివకేశవాద్వైతం, ఆయనకు కొత్త మతం అది శివకేశవాద్వైతం. అందుకని ఏం చేశాడు ఈయన ఈ ఘట్టాన్ని తెలంగించినప్పుడు ఆ శివునికి ఇప్పుడు గంధం సమర్పయామి, దివ్య శ్రీచంద్రం సమర్పయామి, ఏదో అర్చన చేయాలిగా. అర్జునుడు అర్చన చేసినప్పుడు ఎవడున్నారు అక్కడ? కృష్ణ భగవానుడు రాయ్ ఇలా రాసేసి ఆ శివుడిని ఊహించుకుని ఈయనకి రాసేసి దివ్య శ్రీచంద్రం సమర్పయామి ఇలా ఇలా ఆరాధన చేశాడు. ఇవన్నీ అక్కడికి చూస్తే శివుడు వంటి మీద కనపడ్డాయి. ఎందుకంటే ఆయన సిద్ధాంతం శివకేశవాద్వైతం కనుక ఈయన ఆయన ఒకటే కనుక ఇక్కడ రాసింది అక్కడ కనబడింది అని ఆయన రాశారు. అసలు భారతంలో ఉన్నది ఏమిటి అంటే వెళ్ళిన తర్వాత చూస్తే శివుని శిరస్సు మీద నిన్న కృష్ణ భగవానుడి పాదమారవిందముల వద్ద సమర్పించినటువంటి పుష్పం. ఎందుకంటే ఒకే అప్పుడు గులాబీ పువ్వు ఉందనుకోండి, అలాంటి గులాబీలు ఎన్ని ఉండవండి. ఎవరో ఆయన గులాబీ పువ్వు పెట్టచ్చు కదా. చిత్ర పుష్పం గుర్తు అర్జునుడికి బాగా. ఇది అక్కడే ఉన్నటువంటి రంగురంగుల పుష్పం అండి. ఈ పుష్పం శివన్ ముడివేల్ తాన్ గండు నమ్మాడు. పరమశివుని యొక్క శిరస్సు మీద చూచారు. అద్భుతమైనటువంటి ప్రయోగం. నమ్మాడు తీర్థన్ ఉలహళంద సేవడి మేల్ పూందామం. ఎంత అందమైన, ఎందుకోసం చెప్పారు ఈ మాట? అద్భుతమైన ఎవరైనా భగవానుడు వర్ణిస్తూ లోకములు కొలిచినటువంటి భగవంతుని పాదార విందముల మీద సమర్పింపబడిన పూమాలను శివన్ముడి మేల్ తాన్ కండు శివుని శిరస్సు మీద చూచాడు. ఎందుకలా చెప్పారంటే వామనావతార కాలంలో లోకములన్నీ కొలిచినప్పుడు ఉపరితల లోకములను ఒక పాదంతో కొలిస్తే బ్రహ్మదేవుడు ఆ పాదమును కడిగితే ఆ జలములను శిరసావహించిన వాడు ఎవరు? శివుడు కదా. మరి ఇప్పుడు ఈయన పాదముల మీద పుష్పం వేస్తే ఎక్కడ ధరిస్తాడు? ఆయన శిరస ధరించాల్సిందే కదా. అందుకోసం ఆ పాసురంలో తీర్థన్ ఉలహళంద సేవడి అంటారు ఆడవారు. కనుక ఎప్పుడైతే బభూవ భారతంలో వ్యాస భగవానుడు కూడా ఎందుకు ధరించాడు ఏమిటి దానికి ఉపపత్తి ఎలా కుదురుతుంది అంటే దదర్శ గంగాధర మౌళి మధ్యే గంగాధరుడి యొక్క శిరసున చూచాను. గంగ అంటే విష్ణు పాదోద్భవి గంగ కనుక అక్కడ చూచి అప్పుడు ఆయన బభూవ హృష్ట. లేకపోతే బాబు ఆయనకి సందేహమే, ఎలా అవుతుందండి ఆయన ఆరాధన అని. ఇప్పుడు ఆనందం కలిగింది. కృత నిశ్చయార్థ కృష్ణ భగవానుడు అంటే సర్వస్మాత్ పరుడు అని ఆయన ఉండగా మనకేమిట్లు అనుకున్నాడు అని. అలా కాకపోతే అది అయ్యే పనండి. శకట వ్యూహం, చక్రవ్యూహం, పద్మవ్యూహం, 3 వ్యూహాలు అన్నాడు ద్రోణాచార్యుడు ఆ రోజున. ఇవాళ ఒక్క రోజు కనుక అర్జునుడు వారించి సైంధవుని కాపాడితే ఇంకా అర్జునుడు ఉంటాడు, సాయంత్రానికి మరణిస్తాడుగా, మిగతా వాళ్ళు మరణిస్తారు. ఈ వాళ్ళతో తేలిపోతుందండి విషయం అని ద్రోణాచార్యుడు చాలా గట్టిగా చేసినారు. అయినా సరే కనుక ఇక్కడ వృత్తాంతం ఏమిటి? వృత్తాంతం అంటే పరత్వం. ఎవరు పరాత్పరుడు? పరాత్పరః. పరాత్పరః అంటే పరుల కంటే పరుడు. పరులని ఎవరెవరిని మనం అనుకుంటామో ఆ దేవతలందరికీ అధీశుడు ఆయన కదా. కనుక పరాత్పరః దానికి ఒక వృత్తాంతాన్ని సాయిస్తుంది. జగత్కారణమైన వాడు నారాయణుడు ఇంతకు మునుపు సాయించారు. ఇప్పుడు జగత్ రక్షకుడు నారాయణుడు. రక్షకత్వం అనేది నహి పాలన సామర్థ్యం ఋతే సర్వేశ్వరం హరిం. పరిపాలించే సామర్థ్యము శ్రీమన్నారాయణునికి తప్ప వేరొకరికి లేదు. ఎందుకని చిన్న చేతగా వీళ్ళు కాపాడుతారు, కానీ వాళ్ళకు కూడా ప్రమాదం కలిగితే దానికి పెళ్ళై లోకాచార్యుల వారు ఈ విషయం చెప్పడం కోసం ప్రత్యేకంగా ఒక ప్రబంధాన్నే అనుగ్రహించారు. రక్షకత్వమిటు కుంబడి ప్రపన్న పరిత్రాణతిలేసొన్నో ఒక సూత్రం, మూక్షుబ్బడిలో ఒక సూత్రం. భగవంతుడు ఈశ్వరనై ఒడింద అవర్ రక్షకరల్లరెన్నుం పడి, భగవంతుడు తప్ప ఇతరులు ఎవరు రక్షకులు కారు అనే విషయాన్ని ప్రపన్న పరిత్రాణతిలేసొన్నో
ప్రపన్న పరిత్రాణం అనే గ్రంథంలో చెప్పాం. కావాలంటే మీరు కూడా చదువుకోండి, చదువుకుంటే బాగా వివరంగా తెలుస్తుంది నాయన అన్నారు. అందులో తెలుపబడినటువంటి తెలిపినటువంటి విషయం ఇవాళ ఆళవందారులు ఈ శ్లోకంలో మనకి అనుగ్రహిస్తున్నారు. ఒకసారి శ్లోకానుసంధానం చేద్దాం. వేదాపహార గురుపాతక దైత్యపీడాది ఆపద్విమోచన మహిష్టఫలప్రదానైః కోన్యః ప్రజాపశుపతి పరిపాతి కస్య పాదోదకేన సశివః స్వశిరోద్ధృతేన. వేదాపహార వేదములు అపహరింపబడిన సమయంలో, గురుపాతక బ్రహ్మహత్యాపాతకం సంభవించిన సమయంలో, దైత్యపీడాది దైత్యుల చేత బాధలు పొందినటువంటి సమయంలో అలా ఆ పడిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క ఆపద్విమోచన, వాళ్ళ ఆపదలను పోగొట్టడం, మహిష్ట ఫలప్రదానై వారికి కావలసిన గొప్ప ఫలములను ఇచ్చుట, వీటన్నిటినీ చేయడం వలన ఎవడ చేశారు? పరమాత్మ తప్ప ఇంకెవరండి చేశారు? కోన్యః, నేను తప్ప వేరొకళ్ళు ఎవరు? ప్రజాపశుపతి పరిపాతి అంటే ప్రజాపతి పశుపతి. ప్రజాపశుపతి అంటే బ్రహ్మ, పశుపతి అంటే రుద్రుడు. వీళ్ళని కాపాడినవాడెవడు? కస్య పాదోదకే, ఎవ్వని పాద జలములను శిరసా వహించుట చేత, సశిరోద్ధృతేన కస్య పాదోదకేన, తన శిరస్సు చేత ధరింపబడిన ఎవని పాదోదకములతో సశివ, అతడు శివుడయ్యాను. అలాంటి వాడివి పరమాత్మ నువ్వు అని పరమాత్మ యొక్క వైభవాన్ని వర్ణిస్తు. ఏమని? బ్రహ్మదేవుడు వేదాపహార, వేదములను అపహరించినప్పుడు దుఃఖించాడు బ్రహ్మదేవుడు. యో వై వేదాంశ్చ ప్రహీణోతి తస్మై, బ్రహ్మదేవుని సృష్టించి బ్రహ్మదేవునికి వేదములను ఉపదేశించినవాడు పరమాత్మ కదా. ఎன்ற బ్రహ్మావుకు వేదచక్షుషై కొడుక్క, వేదం అనే కంటిని, కన్నుంటే కనబడుతుందండి, వేదం తెలిస్తే విషయం తెలుస్తుంది. కనుక కన్నుతోటి పోల్చి చెప్తున్నారు వేదం అంటే అని. అలాంటి వేదం అనే చక్షుస్సును ఇవ్వగా అది అసురర్హళాలే అపహృతమాహ, అది అసురుల చేత అపహరింపబడగా బ్రహ్మ వేదత్తయ్యుడ బ్రహ్మదేవుడు వేదములను కోల్పోయి దుఃఖాంతర్నిమగ్ననానవడవిలే, దుఃఖాంతర్నిమగ్నుడు దుఃఖంలో మునిగిపోయి ఉన్నటువంటి సమయంలో విరోధిகளை అழிయச் செய்து, విరోధులను నశింపజేసి వేదத்தை మీటు కొడుత, వేదమును మరల తిరిగి తీసుకొని వచ్చి ఇచ్చిన ఉపకారத்தை సొల్లుతీరదు, ఉపకారమును చెప్తుంది వేదాపహార అనేటువంటి మాట. తద్దో హృదేషు వేదేషు బ్రహ్మాణం కస్మలో అవిశత్. వేదాలు ఎప్పుడైతే వెళ్ళిపోయే బ్రహ్మదేవుడికి విపరీతమైనటువంటి దుఃఖం కలిగింది. తతో వచనమీశానం ప్రేహవే ప్రాహ వేదైర్వినాగ్రత. పరమాత్మను గురించి ఈ మాటలు చెప్పాడు. వేదం కొలిపోగానే అట్లా దానవుడు ఎత్తుకుపోగానే, దానవుడు ఎత్తుకోవడం ఏంటి? వేదాలని కుదురుతుందా? వేదానికి ఏం పేరు? శృతి అని. శృతి అంటే వినబడునది.
పూర్వం ఈ పుస్తకాల రూపంలో ఉండేది కాదు వేదం, కేవలం వినబడటం. గురువు గారు శిష్యుడికి చెప్తే, శిష్యుడు మరొకరికి చెప్తే, మరొకరికి, అలా ఇవాళ దాకా అలా వినబడుతూ వచ్చింది కనుక శృతి వినబడినది అన్న. మరి ఎత్తుకోవడం ఏమిటండి? చదువుకున్నాడు, చదువుని ఎత్తుకోవడం ఏమిటి అంటే కొందరికి కొన్ని ప్రభావములు, ఆ ప్రభావం ఏం చేస్తుంది, వాళ్ళు కనుక మనకి దగ్గరించి మనని చూశారనుకోండి, మన తెలివితేటలు కూడా మట్టుమాయమైపోయి అవుతాయా? పరమసాత్వికంగా ఉంటాం అనుకోండి, వాడు ఒకడు ఉంటాడు ప్రతిదానికి ఏదో గొడవ చేసి ఏదో సూటిపోటి మాటలు మాట్లాడి వాడు వస్తాడు. వాడు మాట్లాడుతుంటే వాడితో పాటు వాడి మాటలు మనం భరించలేక మనం కూడా సూటిపోటీగా మాట్లాడు. మరి మన సాత్వికత ఎక్కడికి పోయింది? వాడి ప్రభావంతో మన బుద్ధి పోయి వాడి బుద్ధి మనకు వచ్చి మన నెగ్గామో వాడి నెగ్గారు. ఆ పక్కన ఉన్నవాడు ఆశ్చర్యంగా ఈయన ఎప్పుడు ఇలా మాట్లాడతాడని పాపం వాడు ఎప్పుడు వెళ్ళలేదు. ఇవాళ చూసి ఏంటండి మీరు అలా మాట్లాడేశారు అన్నాడు. వాడితో అలాగే మాట్లాడాలండి అంటాడు. అంటే ఏమైంది? ఇప్పుడు వాడి నెగ్గాడా ఈయన నెగ్గాడా? ఈయన స్వభావాన్ని పాపం ఈయన కోల్పోయాడు, వాడి స్వభావం ఈయనకు వచ్చింది. అంటే వాడి ప్రభావమే ఈయన మీద పడిందని అర్థం కదండి. అలా కొందరి యొక్క అంటే మేధ బుద్ధిని అపహరించడం అనేటడు, అలా అపహరించాడు వేదాన్ని. దాంతో వేదం ఏం భాషించడం లేదు దీన్ని. దాంతో పాపం బాధపడుతూ పరమాత్మకి విజ్ఞాపనం చేసుకుంటున్నాడు ఈయన. ఏమని విజ్ఞాపనం చేసుకుంటున్నాడు ఈయన? పరమాత్మకి విజ్ఞాపనం చేస్తూ వేదామే పరమం చక్షు, వేదామే పరమం ధనం, వేదములే నా నేత్రములు, వేదములే నా ధనం, పరమం ధామ, నేను విశ్రమించేది వేదములే అందే, వేదామే బ్రహ్మచోత్తమం, నాకు దైవం కూడా వేదములే. అలాంటి తతో వేదాహృతా సర్వే, వేదములన్నీ అపహరింపబడ్డాయి. దానవాభ్యాం బలార్జితా, దానవులు వాడు బలవంతులు కనుక. ఈయనంటే పాపం వేదం చదవగలరు కానీ బలం ఏముంటుంది? బ్రాహ్మడికి బలం ఏముంటుందండి? కానీ బ్రాహ్మడికి బలం ఎక్కడ ఉంటుందో చెప్తారు లవకుశులు. అద్భుతమైన నాటకం ఉత్తర రామచరితం అని. ఉత్తరే రామచరితే భవభూతిర్ విశిష్యతే, అంటే భవభూతి, ఇంకా ఏవో మారుతి మాసం ఇలాంటివి రాసిన ఉత్తర రామచరితంలో ఆయన ప్రతిభ అంతా కనబడుతుంది అంటారు భవభూతి. లవకుశులు ఆ అశ్వం శ్రీరామచంద్రస్వామి యొక్క అశ్వమేధ యజ్ఞ సందర్భంగా వదిలిన అశ్వం వాళ్ళ ఆశ్రమానికి, వాల్మీకి ఆశ్రమానికి వస్తే లవకుశులు బంధిస్తారు. వెనకాతల లక్ష్మణుని కుమారుడు వాళ్ళు పెడతారు అశ్వరక్షకులు. వెళ్ళిన వాళ్ళు గుర్రాన్ని చూసి ఎవడ గుర్రాన్ని పట్టుకున్నారో మీరు తెలిసిన రామచంద్రుడు అంట. రామచంద్రుడు అయితే ఏమిటి గొప్ప? రమ్మనండి, యుద్ధం చేయమనండి, తీసుకెళ్ళమని అన్నారుగా, రాశారుగా అన్నారు. అంటే మీకు తెలియదు రామచంద్రుడి పరాక్రమం. రామచంద్రుడి పరాక్రమం నువ్వు మాకు చెప్తావేంటి అన్నారు లక్ష్మణుడు కొడుకుతోటి లవకుశుడు. మేము రామాయణం గంటలో పాఠం చేసి అంతలా ప్రదర్శనలు ఇచ్చిన వాళ్ళం అయ్యా, కనుక రామచంద్రుడి పరాక్రమం మాకంటే నీకు ఎక్కువ తెలుస్తుందా? ఏమిటి గొప్ప? పరశురాముడు లాంటి వాడిని జయించిన వాడు రామచంద్రుడు అంటే. పరశురాముడు చేస్తే గొప్ప అన్న. మరి పరశురాముడు జయించడం గొప్ప కాదు. ఏం గొప్ప? ఈయన ఎవరు? రామచంద్రుడు క్షత్రియుడు, ఆయన ఎవరు? బ్రాహ్మణుడు. బ్రాహ్మణుని 6 మాసాలు కరసామ చేసి మరణున్న ముసలమ్మని కొట్టాడని ఈయన మహాపరాక్రమం అంటే బ్రాహ్మణుడు కొడితే అదేం పరాక్రమ? అదేమిటయా? అవును, బ్రాహ్మణానాం వాతి వీర్యం వాళ్ళు చెప్తారన్నమాట. బ్రాహ్మణుల పరాక్రమం ఎంతసేపు 4 పీసులు ఉంటుంది. కావాలంటే తిట్టని తిట్టకుండా ఎన్ని వారులైనా తిట్టగలుగుతారు 4 పలుతనే కానీ. కానీ కొట్టమంటే వాళ్ళ వలన అయ్యే పని కాదు కదా. మరి ఆ బ్రాహ్మణుని జయించేసి నేను మహావీరుణ్ణి అంటే అదే వీరత్వానికి లక్షణం అనేది అదే చెప్తారు కదండి వాళ్ళు. కనుక పాపం బ్రహ్మదేవుడు దానవులు నా వేదాలను ఎత్తుకుపోయారు, ఇప్పుడు ఎలా నేను అని అంధకారాశ్చమే జాతా లోక వేద వివర్జితా, లోకం అంతా కూడా, నా లోకాలన్నీ కూడా అంధకారంతో నిండిపోయాయి.
ఆ వేదం అనేటటువంటిది లేదు గనక వేదాదృతే కిం కుర్యాం లోకాన్ వై సృష్టిముద్యత. నేనేం చేయగలను? ఎందుకంటే అది ప్రమాణ గ్రంథం అండి. వేదం అనే దాన్ని ఇచ్చి ఇదిగో దీంతో సృష్టి చేయి. వేద శబ్దేభ్యేవాదు దేవాదీనాం సకార సహా. బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి ప్రమాణ గ్రంథం, ఆధార గ్రంథం ఏమిటి? వేదముడు. వేదంలో చెప్తాడు ఇంద్రుడు అంటే ఎలా ఉండాలి, వజ్రపాణి పురందర, ఇగో వజ్రం ధరించి ఉండాలి, ఏవో చెప్తాడు. దాన్ని బట్టి ఇంద్రుడిని తయారు చేస్తాడు. ఇతనికి ఏం పదవులు ఉండాలి, ఎంత అధికారం ఉండాలి, ఎలాంటి భోగాలు ఉండాలి, ఎలాంటి శరీరం ఉండాలి, వేదం చెప్తుంది. దేవతలకు ఎలా ఉండాలి, మానవులకు ఎలా ఉండాలి. ఈ భూలోకంలో కూడా అందరినీ ఒకలా సృష్టించడు కదా. అడ్డు వెన్నుపూస, నిలువు వెన్నుపూస ఉంటాయి కదా జంతువులు, మనం ఏమో ఉంటాయి కదండి ఇవి. అందుచేత ఇవన్నీ మరి వేదం చదువుకుంటే, ఆయన వేదం దగ్గర ఉంటే దాన్ని బట్టి ఆ వీళ్ళని ఎలా సృష్టించాలి, యక్షుల్ని ఎలా, రాక్షసుని మరొకరిని ఎలా, ఇలా. ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఆ గ్రంథం కాస్త వెళ్ళిపోయింది, నాకేమి చేయడానికి పాల్పోవటం లేదు, అంత చీకటిమయం అయిపోయింది అని అహో బత మహద్దుఃఖం వేద నాశనజం మమ. నా వేదాలన్నీ పోవడం వల్ల అహోబత మహద్దుఃఖం. అది దుఃఖం మనకి తెలియాలంటే మనకే అనుభవమే. సెల్ ఫోన్ పోతే మనం ఎంత బాధపడతామండి. ఎందుకంటే అందులో ఉన్న కాంటాక్ట్స్ అన్ని పోయాయండి అని బాధపడతామా లేదా? మరి అలాగే ఆయన వేదం పోతే ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమి తెలియకుండా పోయిందే. అహోబత మహద్దుఃఖం, చాలా దుఃఖం కలిగింది నాకు. కింకురియా, వేదమే లేకపోతే ఇప్పుడు ఎలాగా సృష్టి చేసేటటువంటిది? లోకాన్వై సృష్టిముద్యత, లోకాన్ని సృష్టించాలని ప్రారంభించి ఏం చేయగలను నేను అని. మహద్దుఃఖం వేదనాశనజం మమ ప్రాప్తం ధూనోతి హృదయం మాం హి శోక దురాసదం. ఈ శోకం అనేది నేను పొందినటువంటి నా మనసునంతటినీ కూడా పీడించి వేస్తోంది, బాధ పెట్టేస్తోంది. అంటే భుజగ్రాహ వేదానఖిలాన్ రసాతలగతాన్ హరి ప్రాదాచ్చ బ్రహ్మణో రాజన్ తతస్త్వాం ప్రకృతిం యయౌ స్వాం ప్రకృతిం యయౌ. ఏమైంది? భగవానుడు వచ్చి ఆ సోమకాసురుడు అనేవాడిని ఎవడో సంహరించి మళ్ళా ఆయన వేదాలను ఆయనకి ఉపదేశించినప్పుడు ఎలా ఉపదేశించాడు? హంస రూపంతో ఉపదేశం చేశాడు. ఎందుకని? వేదములు అపౌరుషేయములు కదా, మళ్ళీ ఈయన పాఠం చెప్పకూడదు. ఈయన చెప్తే వల్ల పురుషుడి వలన కలిగిన గ్రంథం అవుతుంది కనుక హంస రూపంలో మళ్ళీ తిరిగి వేదాలన్నింటినీ ఆయన ప్రతిభాసించేటటువంటి రీతిగా చేశాడు. కనుక వేదాపహార, అందరికంటే పెద్దవాడు బ్రహ్మదేవుడే కదండి. ఆయనకంటే పెద్దవాడు ఎవడు లేడు. ఆయనకే ఆపద కలిగితే ఆ ఆపదను తొలగించిన వాడు ఎవరు? పరమాత్మ. చాలా అద్భుతమైనటువంటి గ్రంథం ప్రపన్న పరిత్రాణం అనేటటువంటి గ్రంథం. మన దగ్గర నుంచి ప్రారంభిస్తారండి. రక్షకుడు ఎవరు అంటే పరమాత్మ మాత్రమే రక్షకుడు. స్త్రీలకు భర్త రక్షకుడు కాడా? మొదటి ప్రశ్న. ద్రౌపదీదేవికి అవమానం జరుగుతుంటే ఒకళ్ళ ఇద్దరా? 5గురు భర్తలు. వాళ్ళు కూడా ఏం సామాన్యమైన వాళ్ళ? ఒక్కొక్కడు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళి చేయించుకుని వచ్చినవాడు. దిష్టి బొమ్మల్లా కూర్చున్నారు. అలా ఎవడన్నా కాపాడగలిగాడండి? ఎవరు కాపాడారు? పరమాత్మయే కదా. కనుక భర్తలు స్త్రీలకు రక్షకులా? పని వీళ్ళని వదిలేద్దాం. నలుడు వీళ్ళకంటే ఇంకా పూర్వం వాడు. ఆయన దమయంతి, ఆయన్ని ప్రేమించి ఆయన అడవికి పెడితే ఆయన వెనకాతలే ఈవిడే వెళ్ళి ఎంతో ధైర్యం చెప్పింది కూడా. ఏం చేశాడు మహానుభావుడు? ఓ అర్ధరాత్రి పూట కట్టుకోవడానికి పట్టలేదు, ఓ పావురం కనబడితే ఆ పావురాన్ని అయినా చంపుకుని తింటే ఆకలి తీరుతుందని కట్టుకున్న వస్త్రాన్ని ఆ పావురం మీద పడేశాడు. ఆ గుడతోటి పాటుగా, వస్త్రంతో పాటుగా పావురం ఎగిరి, అప్పుడు ఆ భార్య చీర చెంగు చింపుకుని అది కట్టుకుంది. అర్ధరాత్రి అడవిలో భార్యను వదిలేసి వెళ్ళిపోయాడు. భర్త రక్షకుడు అంటే రక్షకుడా? పోనీ అన్నగారు రక్షకుడు అనుకుందామా? రావణాసురుడు విభీషణున్నంతగా పడ్డాడు.
వాలి సుగ్రీవుని ఎంత కాపాడాడు. కొన్ని పుత్రులు కాపాడతారేమో అనుకుంటే కంసుడు ఉగ్రసేనుడిని ఏం కాపాడాడండి. కొన్ని తల్లిదండ్రులు కాపాడతారేమో అనుకుంటే ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు ఎంత కాపాడాడు. ఆ ఇంద్రుడు కొడుకు పోయి 3 లోకములకు అధిపతి, ఆయన కొడుకు జయంతుడు, వాడు కాకి రూపంలో వచ్చి అమ్మ విషయంలో అపచారం చేసి రామచంద్రుని బాణానికి అనైతే ఏమైనా కాపాడాడు ఆయన. సపిత్రాజ పరిత్యక్త అంటాడు వాల్మీకి మహర్షి. పరిత్యక్త అంటే అర్థం ఏంటి? వాడు వచ్చాడు, నాన్న అదిగో రామబాణం వస్తుంది, నన్ను కాపాడు అని. ఒరే నీ సామాన్లు ఏమైనా ఉన్నాయంటారా ఇంట్లో అన్నాడు. ఉన్నాయండి. అవి కూడా పట్టుకుపోరా ఆయన. ఎందుకంటే ఆ రామబాణం వచ్చి నీకు అభయం ఇస్తే నన్ను కూడా దహించేస్తుంది, నీ సామాన్లు కూడా అవుతుంది. పరిత్యక్త అన్నాడు కదా వాల్మీకి. మరి ఇంద్రుడు కాపాడగలిగాడండి. 3 లోకాలకు అధిపతి తన కొడుకుని తను ఏమైనా కాపాడుకోగలిగాడా? కనుక కుమారుణ్ణి తండ్రి కాపాడగలడా అంటే అది చెప్పలే. ఇంకెవడు కాపాడాలి? ధనం కాపాడుతుంది. ఆపదర్థం ధనం రక్షేదని తీసుకొచ్చు. కట్టలు ఎప్పుడో కష్టం వస్తే కాపాడతాయని మనం గోను సంచిలో కుక్కేసి గదిలో పెట్టుకుంటే ఓ అర్ధరాత్రి మోడీ గారి నోట్లు రద్దు చేస్తా ఉంటాయి. అయిపోయిందండి. కనుక కష్టమే కదండి. ఇది ధనం కాపాడుతుందా? కాపాడు. మరెవరు కాపాడతారండి? పోనీ కనబడే దేవుళ్ళు సూర్యచంద్రులు, వాళ్ళు కాపాడతారా? వాళ్ళకి పట్టుకునే గ్రహాలనే పంచాంగంలో రాసిన ప్రకారం టక్కున పెట్టేసుకుంటున్నారు. వాళ్ళు విడిపించుకోగలుగుతున్నారండి. కానీ ఇంకా మన్నేం కాపాడతారండి? ఈ దేవతలు పోని వీళ్ళని వదిలిన పెద్దవాడు ఉన్నారుగా ఇంద్రుడు, కాపాడలేడు తెలుసు. మరొక ఆయన రుద్రుడు, మరొక ఆయన బ్రహ్మ, సుప్రీం బ్రహ్మదేవుడు. వేదాపహార, ఆయనకే ఆపద కలిగితే పరమాత్మ కాపాడాల్సి వచ్చింది ఆయనని. ఇది ఆయన వృత్తాంతంలో కనపడుతుంది కదా. కనుక శోకాపనయనం చక్రే బ్రహ్మణ పురుషోత్తమ, ఆ వేదములను మరల తిరిగి ఆయనకు అప్పగించుట ద్వారా అతడి శోకమును పరమాత్మ తొలగించెను. మరొకటి గురుపాతక, గొప్ప పాతకం ఏమిటి? బ్రహ్మహత్యా పాతకం. రుద్రన్ లోక గురువుమాయి, లోకానికి అందరికీ గురుడయి అంటే గౌరవింపబడేవాడయి, పితావం లేదా బ్రహ్మదేవుడికి విశేషణం, లోకం అంతటి చేత గౌరవింపబడేవాడు. తనకు తండ్రి అయి ఉన్న బ్రహ్మావై దుర్మానమే హేతువా, అహంకారం కారణంగా తలయై అరుత్తు, తలను నరికివేసి పాతకియాన పాతకత్తయ్యం, పాతకి అయినటువంటి పాతకాన్ని పోగొట్టి తలై అరుపుండు బ్రహ్మావయ్యం ఉజ్జీవిక్కుంబడి పన్ని రక్షిత్తబడి. తల అరుపుండు బ్రహ్మావయ్యం రక్షిత్తబడి అని ఏమిట? మత్స్య పురాణంలో వృత్తం. పూర్వకాలంలో బ్రహ్మదేవుడికి 5 తలలు ఉంటాయి, పరమశివుడికి 5 తలలు. వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రంలో సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌళిమణే, వీళ్ళందరి యొక్క కిరీటములన్నీ కూడా పాదార విందముల దగ్గర పడి ప్రకాశించేటటువంటి ఓ పరమాత్మ, ఎవళ్ళు వాళ్ళు? సచతుర్ముఖ, 4 ముఖముల వాడు బ్రహ్మదేవుడు, షణ్ముఖ 6 ముఖముల వాడు కుమారస్వామి, పంచముఖ 5 ముఖముల వాడు రుద్రుడు అను. కనుక వీడికి 5 తలలు. బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి. ఉంటే ఏదో మాట పెరిగిన తర్వాత వేలుతోటి ఒకసారి ఇలా అన్నాడు ఆయన పరమశివుడు. ఆయన బయట తిరుగుతూ ఉంటాడు కదండి, మనలాగా ఏమి ట్రిమ్ములు ఏవో అంటారు కదండి, గోళ్ళు అలాంటివి చేసుకోవడం ఏమి ఉండదు. ఆ గోళ్ళు పెరిగే ఉంటాయి. కనుక ఆ గోరుతోటి ఒకసారి ఇలా అనేటప్పటికీ శిరస్సు కాస్త పిడిపోయి ఓ శిరస్సు. దాంతో బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది, వాస కలిగింది, శపించాడు. ఆ చేతిలో కపాలం అంటుకుపోయి దాంతో తిరుగుతున్నాడు.
ఆ వృత్తాంతం అదే సాయిస్తుంది. ఏమని? రుద్రుడు లోకగురువుమాయ్ లోకమునకు ఆచార్యుడై పితావుమాయిరిక్కిర బ్రహ్మావై తండ్రి అయి తనకు తండ్రి అయి ఉండేటటువంటి బ్రహ్మను దుర్మానమే హేతువాహ కేవలం అహంకారమే కారణంగా తలయ్యి తలను నరికివేసి పాతకి అయిపోయినటువంటి పాతగత్తయ్యం పోకి ఆయన పాపాన్ని పోగొట్టి తలై అరుపుండు తల నరికివేయబడిన బ్రహ్మావయ్యం బ్రహ్మను కూడా ఉజ్జీవిక్కుబడి పన్ని రక్షించాడు గనక గురు పాతక. దీనికి ప్రమాణం మనం చెప్పుకునే కథ కాదు, మత్స్య పురాణంలో ఈ వృత్తాంతం ఉంది. ఆ మత్స్య పురాణంలోని ఘట్టాన్ని అనుగ్రహిస్తున్నారు. మత్స్య పురాణంలో నమిదిరాలు, ఎందుకంటే ఆయన పార్వతీదేవికి చెప్తున్నాడు ఈ వృత్తాంతాన్ని. పరమశివుడు పార్వతీదేవికి చెప్తున్నాడు కనుక నిజం కాకపోతే చెప్తాడంటే, ఎవరైనా ఇప్పుడు ఊళ్ళో తిట్లు తినొచ్చినా పెళ్ళంత దగ్గర మాత్రం నేను గొప్పవాడిననే చెప్పుకుంటాడు, కానీ ఉన్న విషయం చెప్పడు కదా. అలాంటిది ఆయన చెప్పాడంటే అది ఉన్న విషయం అయి ఉండాలి. పార్వతీదేవికి చెప్పాడంటే పరమశివుడు కనుక శ్రీమాత్స్యే దేవీం ప్రతి రుద్ర, పార్వతీదేవితో రుద్రుడు చెప్తున్న మాట. తత క్రోధ పరీతేన సంరక్త నయనేన చ వామాంగుష్ట నకాగ్రేణ చిన్నస్తస్య శిరోమయ. అప్పుడు కోపం వచ్చింది. కోపం వచ్చేవాడికి ఎడమ చేతి బటన వ్రేలితో ఒక్కసారి ఇలా అనేటప్పటికీ ఆ తల కాస్త డుల్లి పడిపోయింది. దాంతో బ్రహ్మదేవుడికి చాలా ఆగ్రహం కలిగి ఆయన యస్మాదనపరాధస్య శిరశ్చిన్నం త్వయా మమ, నేనే అపరాధం చేయకుండా నా శిరసు నీ చేత నరకబడింది గనక తస్మాచ్చాప సమావిష్ట కపాలిత్వం భవిష్యసి, అందుచేత నేను శపిస్తున్నాను, నేను ఆ కపాలన్నీ చేతిని అంటుకుని పోయి ఉండుగాక. దాంతో ఆ రక్తం కొడుతూ ఉండే కపాలం ఆయన చేతిని అంటుకుపోయింది. ఇది కపాలం ఎలా పోతుందని బాధపడు. అదొకటి. బ్రహ్మణ శాపితో భూత్వా, బ్రహ్మగారి చేత అలా శపింపబడి చరం తీర్థాని భూతలే, ఎక్కడికైనా వెళితే ఏదైనా పుణ్యనదిలో స్నానం చేస్తే ఏదైనా ఈ కపాలం పోతుందేమో విడిపోతుందేమో అని నేను అలా భూలోకం అంతా తిరుగుతూ ఎక్కడైనా ఈ కపాలం పోతుందేమో అనుకుంటే కుపోలేదు. తతోహం గతవాన్ దేవి హిమవంతం శిలోచ్చయం. అప్పుడు పార్వతీదేవి నేను బదరికాశ్రమానికి వెళ్ళాను. హిమవత్పర్వత ప్రాంతం అంటే బదరికాశ్రమానికి వెళ్ళాను. తత్ర నారాయణ శ్రీమాన్ మయా భిక్షాం ప్రయాచిత. అప్పుడు నారాయణుడు బదరికాశ్రమానికి అధిపతి నారాయణుడిగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని భిక్షం అడిగాను నేను. మయా భిక్షాం ప్రయాచిత తతస్తేన స్వగం పార్శ్వం నఖాగ్రేణ విదారితం. ఏమైంది? ఆయన తన పార్శ్వాన్ని తన గోటితోటి ఇలా అన్నాడు. అంటే అందునుండి రక్తం కారింది. ఆ రక్తం ఈయన చేతిలో పడింది. ఈయన చేతిలో పడేప్పుడు కపాలం వీడి పడిపోయింది. అదే బ్రహ్మ కపాలం అంటాం కదా, అక్కడ జారి పడింది అనమాట ఆ కపాలం. కనుక తతస్తేన స్వకం పార్శ్వం నఖాగ్రేణ విదారితం మహతీ స్రవతీ ధార తస్య రక్తస్య నిశ్రుత. అలా ఆయన తీరుకుంటే అక్కడ నుంచి గొప్ప రక్త ప్రవాహం వచ్చి కారి నా చేతిలో పడింది. ఎప్పుడైతే పడిందో విష్ణు ప్రసాదాత్ శుశ్రోణి, భగవంతుని యొక్క అనుగ్రహం వలన కపాలం తత్సహస్రథా స్ఫుటితం బహుధా యాతం స్వప్నలబ్ధం ధనం యథా. అందంగా చెప్పాడు మళ్ళా. అప్పుడు భగవంతుని యొక్క ఆ రక్తం వచ్చి చేతిలో పడగానే ఆ చేతిని అంటుకున్నటువంటి కపాలం కింద పడిపోయింది.
చూసుకుంటే ఎలా ఉంది, సాధారణంగా కపాలం అంటుకుంది, ఇప్పుడు విడిపడిపోయినా ఆ ఛాయలు అన్ని రక్తంతో నిండి ఉన్నది కదండి, చేతికి అంటుకుని కనబడాలి కదా, ఏమైనా మచ్చలో ఏవో కనబడాలి కదా, కొంచెమైనా శేషం ఏమీ కనబడకుండా పగిలి పడిపోయింది ఆ కపాలము. ఎలాగో తెలిసిన పార్వతి, ఎలాగా కరలో కనబడిన నోట్ల కట్టలు పొద్దున లేవగానే ఎలా అయిపోతాయో, కరలో కనబడిన ఉంటాయండి, ఉండవు కదా, అలాగా ఇదివరకు కపాలం ఉండేదే, అరే ఏమైపోయింది అనుకుని అలా అనుకునేలాగా ఆ కపాలం అనేటటువంటిది వీడి పడిపోయింది అని చెప్తారు. కనుక ఆయనకి గురుపాతకం అంటే బ్రహ్మదేవుడు అందరికీ గురువు, ఆయన విషయంలో చేసిన అపచారం పడిపోవడానికి కారకుడు ఎవరు పోగొట్టారు? శ్రీమన్నారాయణుడు కదండి. మధుసూదన సరస్వతి యతీంద్రుడు, ఆయన ఆనంద మందాకిని అని ఒక అద్భుతమైన రఘునాథాచార్య స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటి స్తోత్రం ఆనంద మందాకిని. అందులో నేను కూడా వారి దగ్గర నుంచే ఆ శ్లోకాలు అవన్నీ అప్పటికి ప్రింటెడ్ అవ్వలేదు, తర్వాత ఇప్పుడు వచ్చేసాయి, కానీ వారి దగ్గర నుంచే తీసుకున్నాను. చాలా అద్భుతమైన శ్లోకం. ఒక శ్లోకంలో ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఆయన అద్వైత సిద్ధాంతానికి చెందిన గొప్ప యతి, శంకరాచార్యుల వారి తర్వాత మళ్ళా అంత మేధా విలసనం కలిగినటువంటి వాడు ఆయన. యత్పాదాంబు విధాయ మూర్ధని చితావాస శివత్వం హఠాత్ ప్రాప్త భక్షిత కాలకూట నికర మృత్యుంజయత్వం యయౌ దిగ్వాసాః నృకపాలమాత్ర విభవశ్చ అవిందదీశానతాం సత్వం నందసి యస్య మందిరగృహే నందాయ తస్మై నమః. పరమాత్మ ఆయన కృష్ణ భక్తుడు. నేను అద్వైతనండి, మా వాళ్ళందరూ పెద్ద సింహాసనం వేసి మీరే అద్వైత సింహాసనానికి అధ్యక్షుడు అని నన్ను కూర్చోబెట్టారు. అద్వైత వీధి పథికైరుపాస్యాః స్వారాధ్య సింహాసన లబ్ధ దీక్షాః అని. మా సంప్రదాయంలో భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి గుణాలు లేవు కదా, అలా చిన్మాత్రం బ్రహ్మాన్ని ధ్యానం చేయాలి. నేను అలాగే ధ్యానం చేసుకునేవాడిని. కానీ ఎవరో కుర్రాడండి, ఎవరైనా కృష్ణ భగవానుడు అండి, శఠేన కేనాపి వయం హఠేన దాసీకృతా గోపవధూ విటేన. ఆ కుర్రాడు నాడే, కుర్రాడి మనస్తత్వం ఎట్లా ఉంటుందండి, పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది? మనం మడిగా మాల పుచ్చుకుని కూర్చున్నాం అనుకోండి, ఒరే ముట్టుకోకు అని చెప్పకూడదు, వాళ్ళకి చెప్పామనుకోండి ఒకసారి ముట్టుకునేవాడు. అలాగా ఈ కృష్ణ భగవానుడు వచ్చి ఎలా బలాత్కారంగా నా మనసులో ఆగిపారేసాడండి. ఇప్పుడు నాకు కళ్ళు మూసుకుంటే కృష్ణ భగవానుడు తప్ప ఈ చిన్మాత్రం బ్రహ్మ ఏదో మా సంప్రదాయంలో వేరే ఉంది. జ్యోతికించన యోగినో యది పరం పశ్యంతి పశ్యంతు తే అస్మాకం తు తద్దేవలోచన చమత్కారాయ భూయాచ్చరం కాళింది పుళినోదరేషు కమపి తన్నీలమ్మహో ధావతి అంటాడు ఆయన. మా సంప్రదాయం ప్రకారం అలా జ్యోతిని చూస్తూ కళ్ళు మూసుకుని కూర్చోవాలి ధ్యానం అంటే. మా వాళ్ళందరూ అలాగే చేస్తూ ఉంటారు, వాళ్ళని చేసుకోమనండి, నాకు మాత్రం ఆ ధ్యానం అక్కర్లేదు. మరి మీకేం కావాలండి? యమునా నది ఒడ్డున ఓ నల్లటి తేజస్సు తిరుగుతూ ఉంటుంది కదా, మాకు అది చాలండి, అదే ధ్యానించుకుంటాం అంటాడు ఆయన. అంత కృష్ణ భక్తుడు అనమాట. ఆయన చెప్తాడు ఈ శ్లోకాన్ని. యత్ పాదాంబు విధాయ, తర్వాత మీరు చెప్పినటువంటి తర్వాత యత్పాదాంబు విధాయ మూర్ధని, ఎవ్వని పాద జలములను శిరసున ధరించి చితావాస, శ్మశానంలో తిరుగుతూ ఉండేవాడు కదండి ఆయన. శ్మశానానికి వెళ్ళొస్తే అలా ఇంట్లోకి రాకూడదు, ఆ ఊళ్ళో చెరువు దొరువు ఉంటే వెళ్ళి స్నానం చేసి బట్టలు తడుపుకొని రావాలి, లేదా ఆ దొడ్లోంచి వెళ్ళి స్నానం చేసుకుని అప్పుడు ఇంట్లోకి వెళ్ళి. అలాంటిది ఆయన శివుడు అన్నారండి, శుభమిచ్చేవాడు అన్నారు. అంత గొప్పతనం ఎలా కలిగింది? ఏ పరమాత్మ పాదార వింద జలములను స్వీకరించడం వలన కలిగిందో. భక్షిత కాల కూటనికర మృత్యుంజయత్వం జయ, విషం తాగేశాడండి ఆయన, గొంతులో పెట్టుకున్నాడండి. విషం మింగితే ఇంకేమైనా ఉందా? ఏం అవ్వలేదు ఆయనకి. మృత్యుంజయుడు ఆయన అంటారు కదా ఆయన్ని. ఎలా గొప్పతనం! ఇగో ఈ శిరస్సు మీద మరి పరమాత్మ పాదార వింద జలములు ఉన్నాయి కదండి, అందుచేత అంత గొప్పతనం కలిగింది. దిగ్వాసాహ, ఎవరైనా దిగంబరుడు, దిగ్వాసాహ దిగంబరుడు. నృకపాల మాత్ర విహోస్త, ఏదో కపాలం చేతిలో పట్టుకునేవాడు. ఆ విందది ఈశానత, మరి సంపదలను అందరికీ ఇచ్చేటటువంటి మహానుభావుడు అయ్యాడా లేదా? ఎలా అయ్యాడు?
ఈ పరమాత్మ యొక్క పాదారవింద జలములను శిరస వహించుట చేత. కనుక ఆయనకి ఉండే అమంగళాన్ని పోగొట్టిన వాడెవరు? పరమాత్మ, బ్రహ్మ రెండు. ఇంకా కొంచెం పాంచరాత్రంలో పారమేశ్వర సంహిత అని ఉంది. ఆ పారమేశ్వర సంహితలో ఒక వృత్తాంతం వర్ణింపబడుతుంది. పరమశివుడు వచ్చాడు బద్రీనారాయణుని దగ్గరకు, స్వామి ఈ కపాలాన్ని పోయేలా చేయవలసిందంటే సరిపోయింది. కపాలం పోయింది, కానీ మరి మామూలు బ్రాహ్మణుడిని చంపితేనే మహాపాపం ఉంది. బ్రాహ్మణులకు అందరికీ కులపతి బ్రహ్మదేవుడు, ఆయన సరస్సు నరిగితే ఏం తక్కువ పాపమా? ఆ వెనకాతల జటలు విరబోసుకుని వస్తోంది, ఖాళీలా వస్తోంది బ్రహ్మహత్య. దాన్ని చూసి భయపడిపోయి పరమశివుడు, పరమాత్మ సరే కపాలం పోయింది, ఈ బ్రహ్మహత్యా పాతగా నన్ను బాధిస్తోంది, ఇదెలా పోతుంది అని బద్రీనారాయణుడిని అడిగితే ఆయన ఆ శ్లోకాలు అవి అన్నీ కూడా మన సుదర్శన శతకంలో పీఠికలు ఏదో ఇచ్చాం కదా. అప్పుడు ఆయన ఏదో పని చెయ్యి, సుదర్శన నారసింహమూర్తిని నీ కైలాసంలో ప్రతిష్ఠించుకుని ఆరాధించుకో, ఈ బ్రహ్మహత్యాపాతకం పోతుంది అంటే అప్పుడు ఆరాధించుకుని పోగొట్టుకున్నాడు. కనుక పరమశివుడిని కాపాడింది ఎవరండి? పరమాత్మే కదా. అదే సాయిష్టి. కనుక స్వప్నలబ్ధం ధనం యథా ఇత్యాది దైత్య పీడాద్యాపద్ విమోచన. సాధారణంగా అంటే బ్రహ్మారుద్రుడు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే సృష్టి క్రియనంతా నిర్వహించేవాడు బ్రహ్మదేవుడు, లయకారకుడైనటువంటి వాడు రుద్రుడు చాలా గొప్పవాడు. వాళ్ళతోటి పోలిస్తే ఇంద్రుడు చాలా చిన్నవాడు. కానీ లోకంలో బ్రహ్మరుద్రేంద్రులు అని కలిపి వాళ్ళిద్దరితో పాటు కలిపి ఈయన కూడా అంటూ ఉంటారు. కానీ నిజానికి తారతమ్యం అయితే చాలానే ఉంది ఇంద్రునికి వీళ్ళకి. ఆయన సహపఠితం అయి ఉంటాడు కనుక ఈయన అలా పఠింపబడేటువంటి ఈయన ఎన్ని మార్లు తిరుమాలి వ్యాఖ్యానం మన మాలోల ఏది ఏమన్నారు, శ్రీమాలికా స్తుతి అని రఘునాథాచార్య స్వామి వివరణం రాశారు కదండి. అందులో శ్లోకం రాస్తారు, మాస్తు చక్ర పదవి, ఇంద్రపదవి వద్దురా బాబు అని. ఎందుకు ఇంద్రపదవి వద్దు? ఎవడు ముక్కు మూసుకున్నా వాడికే జ్వరం వస్తుంది. వీడెక్కడ మన పదవికి ఎసరు పెడతాడో, ఇంద్ర పదవికి ఎసరు పెడతాడో అని వస్తుంది. ఎవళ్ళకి కోపం తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటారు కదండి. ఎవళ్ళకి కోపం వచ్చినా కవుకుని శపించేస్తారండి. శపించేస్తే కిందికి పోవాలి. సత్పోభవ అన్నాడు అగస్త్యుడు, కొండ సిలువై పడిపోయాడా లేదా ఇంద్ర పదవి నుంచి. ఇలా భయపడుతూ బతికే ఎందుకు అంటారు. అట్లా ఇంద్రుడు దైత్య పీడాది ఒకసారా 2 సార్లు హిరణ్యకశిపుడు ఎలా కొట్టాడు? హిరణ్యకశిపుడు ఇంద్రుడే కాదు, దేవత అనేవాడు కనబడ్డా వీపు విమానం మోతే. దాంతో దేవాహ స్వర్గం పరిత్యజ్య, దేవతలు అనేవాళ్ళు తెలియకుండా ఉండాలంటే మానవ వేషాలు వేసుకుని భూలోకంలో తిరుగుతున్నారు వాళ్ళందరూ. భయపడిపోయి హిరణ్యకశిపుడికి అంటారు కదండి. వాడు వెళ్ళిపోయాడు అనుకుందాం, రావణాసురుడు వాడు వెళ్ళిపోయాడు అనుకుందాం, నరకాసురుడు. ఇలా పాపం ఎన్ని మార్లు అండి, ఇంకా ఎంతమంది అండి. దైత్య పీడాది ఆపద్ విమోచన, ఈ దైత్య పీడ మొదలైనటువంటి దైత్య పీడ ఆది అని ఎందుకన్నారు అంటే ఇంకా చాలా ఉన్నాయి, చెప్పనివి చాలా ఉన్నాయి అని అర్థం. ఐశ్వర్యం అంతా పోయిందండి. ఆది అంటే ఐశ్వర్యం ఎలా పోయింది? అహంకారం కలిగితే పోదు. లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళాడు దూర్వాస మహర్షి. ఆవిడ ఆయన స్తోత్రం చేస్తే ఆనందం కలిగి తాను ధరించిన ఓ మాలని ఆయనకి ఇచ్చింది. ఈ మాలికలు అవి అన్నీ ఎవడకండి, చక్కగా అందంగా కేశపాశాలు ఉంటే బాగుంటుంది. కానీ ఈ చిక్కుతల వాళ్ళకి మాలికలు పెట్టుకుంటే సుఖం ఉండదు కదా. ఆయన గడ్డాలు మీసాలు, ఆయనకి మాలిక ఏంటి సుఖం? అందుచేత ఆయన అలా తిరుగుతూ ఇంద్రుడి దగ్గరికి వచ్చి ఇంద్రుడిని చూసి మరి ఈయనకైతే భోగపురుషుడు కదా ఇంద్రుడు అంటే, కనుక ఈయనకు మాల వేస్తే భోగం విజృంభించిన వాళ్ళు కొందరు ఉంటారు, మామూలుగా ఉండేవాళ్ళు కొందరు ఉంటారు. మామూలుగా భోగం ఉన్నవాళ్ళు మెళ్ళ వేసుకుంటారు దండ, ఇంకా భోగం విజృంభించిన వాళ్ళు చేతులకు కట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదండి. ఆయనకు భోగపురుషుడు కదా, లక్ష్మీ కటాక్షం, లక్ష్మీదేవి ప్రసాదం, ముల్లోకాల్ని పాలించేవాడు కనుక ఈయనకైతే ఈయన వేసుకుంటే ఈయనకు కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది అని ఇచ్చాడు. సరిగ్గా సమయానికి ఎలా ఉన్నాడు? ఈయన ఏనుగు మీద ఉన్నాడు, ఐరావతం ఏనుగు మీద ఉన్నాడండి.
ఏనుగు మీద ఉంటే ఎలా ఉంటుంది? సాధారణంగా గజాంతమైశ్వర్యం. ఇప్పుడంటే ఇవో BMW మరోటి వచ్చాయి. కానీ పూర్వకాలంలో సంపద కలిగిన వాడు అంటే అర్థం ఏమిటి అంటే అదే రేంజ్ రోవర్ మరొకటి ఏదైనా అనుకోండి. పూర్వకాలంలో సంపద అంటే అర్థం ఏమిటండి? ఏనుగు మీద ఎక్కితే ఆయన గొప్ప సంపన్నుడు అని అర్థం. గజాంతం ఐశ్వర్యం అన్నారు కదా. ఇంద్రుడు ఏనుగు మీద ఉన్నాడు ఐరావతం మీద. దూర్వాసుడు కింద వచ్చి మహర్షి నమస్కారం అన్నాడు. ఏదైనా ఆ కూర్చున్నప్పుడు కొంచెం మారిపోతుంది, స్థితి అంతా మారిపోతుంది కదండి. అందులో కూర్చున్నప్పుడు నమస్కారం అంటే ఇదిగో లక్ష్మీదేవి ప్రసాదం అయ్యా ఇంద్ర, నీకు అభివృద్ధి కలుగుతుంది, తీసుకో అని ఇచ్చాడు. అయితే మరి ఆయన ఏనుగు మీద ఉన్నాడు, ఈయన కింద ఉన్నాడు అండి. ఇలా అన్నాడు ఆ ఏనుగు. అంటే ఆ ఏనుగు తొండంతో తీసుకో, దాన్ని ఆ ఏనుగు శిరస్సు మీద పెట్టు. ఈయన మెళ్ళో వేసుకోవాలి. భగవంతుని ప్రసాదాన్ని భగవంతుని సన్నిధానంలో మనకి వసగినప్పుడు అక్కడికక్కడే ప్రసాదం పుచ్చుకొనవలేను. కొంతమంది ఏం చేస్తారు, పొట్లాలు కట్టేసుకుని ఇంటికి పట్టుకుపోతారు కదా. పట్టుకెళ్ళండి, తప్పలేదు. కానీ ముందు 2 మెతుకులైనా ఒకసారి కళ్ళకత్తుకుని నోట్లో వేసుకుని మరి ఇంటి దగ్గర పిల్లల కోసం వాళ్ళ కోసం పట్టుకెళ్ళచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ అక్కడికక్కడ భుజించకపోతే అవమానించినట్టు, ప్రసాదాన్ని ధిక్కరించినట్టు అర్థం. భగవంతుని ధిక్కరించినా పర్వాలేదు, ప్రసాదాన్ని అవమానిస్తే మాత్రం సహించదు. ఈయన ఏం చేశాడు? ఏనుగు తల మీద పెట్టు. అది ఏం మాలండి? లక్ష్మీదేవి ధరించిన మాల. లక్ష్మీదేవి అంటే ఎవరండి? సంపదలకు అధిష్టాత్. సంపదలు కలిగాయంటే ఎలా ఉంటుంది వ్యక్తి స్థితి? లక్ష్మీ క్షమస్వ వచనీయమిదం దురుక్తం. ఓ భక్తుడు, అమ్మా క్షమించు, నేను మాట్లాడిన మాట కొంచెం పరుషంగా ఉంటుంది కానీ మరి చెప్పాలి, చెప్తున్నాను నీకు అని. చెప్పయ్యా, ఏమిటి నా లోపం ఏమిటని? ఏం లేదమ్మా, అంధీభవంతి పురుషాః త్వదుపాసనేనా. నిన్ను కొలిచిన వాళ్ళు గుడ్డివాళ్ళు అయిపోతారమ్మా. ఏమిటయా నన్ను పట్టుకుని అంత మాట అంటావు? మరి లేకపోతే సబితి పన్నగ భోగ తల్పే నారాయణ. నువ్వు వాళ్ళ ఆవిడివి కనుక నారాయణుడు. ఈ సంపదలన్నీ ఎక్కువైపోయి పాము మీద పడుకుని ఉంటాడమ్మా. ఎప్పుడు చూసినా పడుకుని ఉండడమే. ఎంచేత అంటే ఆయనకి అవసరంగా ఉందండి. మనకంటే ఏదో కష్టపడితే రెక్కాడితే కానీ డొక్కాడితే ఏదో ఉంటుంది. ఆయనకే ఉందండి. లక్ష్మీదేవి భార్య కనుక హాయిగా పడుకున్నాడు కనుక ఇలా ఉంటుందమ్మా, నీ కటాక్షం పడితే వాళ్ళ సంగతి ఇలా ఉంటుంది అంటాడు. అలా ఎప్పుడైతే ఈ దండని ఏనుగు తల మీద పెట్టాడు, ఆ ఏనుగుకి గొప్ప గర్వం వచ్చేసిందండి. ఈ లక్ష్మీ కటాక్షం పడేడు గొప్ప గర్వం వచ్చేసి అటు ఇటు ఊగేటప్పుడు పాపం ఇంద్రుడు ఓ హట్ట ఏదో ఉంటుంది వాళ్ళ భాష. ఆ భాష ఈయన ఏమన్నా అది ఆగలేదు. ఆ దండ కింద పడిపోయింది, కాలుతోటి తొక్కేసి. అక్కడే దుర్వాసుడు ఇంకా పాపం అక్కడే ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సంగతి కాదు, ఉండగా దాంతో చాలా ఆగ్రహం కలిగి లక్ష్మీ ప్రసాదాన్ని నీకు అందిస్తే నువ్వు అలా దాన్ని అవహేళన చేసావు కనుక నీ సంపదలన్నీ పోవుగాక చెప్పించాడు ఆయన. కానీ లక్ష్మీ కటాక్షం ఊరికే పోదు. ఈ ఏనుగు మరి ఏనుగు కూడా కింద పడేసి తొక్కేసిందా, దీనికి ప్రాణాలు నిలబడవు అన్నాడు ఐరావతారు. కానీ ఆ మాల శిరస్సున ధరించింది గనక, కుంభస్థలం మీద పెట్టాడు కదా, ధరించింది గనక ఈ తలకు మాత్రం చాలా గొప్ప ఆదరం కలుగుతుంది. ఆ తరువాతి కాలంలో వినాయకుడి శిరస్సును ఉత్తరించినప్పుడు పరమశివుడు పార్వతీదేవి నేను చేసిన వాడిని మీరు ఎలాగండి సంహరిస్తారు, వీలు లేదంటే ఇప్పుడు బతికించాలంటే ఏం చేయాలి, ఎక్కడ పడిందో తెలియదు ఆ తల, అంత వేగంగా పొడిచాడు ఆయన శూలంతో. అందుచేత ఇప్పుడు ఏదో తల అతికించాలి కనుక ఉత్తర దిక్కుకు తల పెట్టుకుని పడుకున్న వాళ్ళు ఎవడుంటే వాళ్ళు తల పట్టరు. ఎందుకంటే శాస్త్రంలో ఉత్తర దిక్కుకు తల పెట్టుకుని పడుకోకూడదు. అలా ఎవరైనా పడుకుంటే అది దోషం. ఏ దిక్కుకు పెట్టుకుని పడుకున్నా పర్వాలేదు, ఏదో చెప్పింది అనుకోండి పర్వాలేదు, ఎలా పెట్టుకుని పడుకు. మన ఊళ్ళో మన ఇంట్లో అయితే తూర్పు దిక్కుకి, పరుగురు క్యాంపుకు పెడితే పడమర దిక్కుకి, ఇలా చెప్పింది పర్వాలేదు. కానీ ఉత్తర దిక్కుకు మాత్రం ఎప్పుడూ తల పెట్టుకుని పడుకున్న రాదు. ఇది కదా శాస్త్రం. అలా వెళ్ళి చూస్తే ఐరావతం శుభ్రంగా ఉత్తర దిక్కుకు తల పెట్టుకుని పడుకుందండి. ఆ తల నరికి పట్టుకొచ్చి వినాయకుడికి అతికించారు కనుక అగ్రపూజ వినాయకుడికి ఎందుకు వచ్చింది? లక్ష్మీ కటాక్షం సరస్సుకి ఏర్పడింది కనుక దుర్వాసుడే చెప్తాడు ఈ మాట. బ్రహ్మవైవర్తంలో ఈ వృత్తాంతం మనకి వస్తుంది. విష్ణు పురాణంలోనూ మరొక రకంగా ఉందిగా, బ్రహ్మవైవర్తంలో కదా. కనుక సంపదలన్నీ పోయినవాడు గోలు అంటే ఇంత గొప్ప మథనం చేసి మళ్ళీ ఆయన ఐరావతాన్ని పుట్టించి
కల్పవృక్షాన్ని పుట్టించి ఆయన్ని పుట్టించి ఆయన సంపదలను ఆయనకి ఇచ్చాడు కదా భగవంతుడు. లక్ష్మీదేవి మనపైకి వచ్చింది కదండి. కనుక దైత్య పీడాది ఆపద్ విమోచన, ఆపదల నుంచి విముక్తిని చేయుట, మహిష్ట ఫలప్రదానై, చాలా గొప్ప ఫలములను ఇవ్వడం ద్వారా. దైత్య పీడాది హిరణ్య రావణాదిగళన్న, హిరణ్య రావణాదులు కానివ్వండి, త్రిపురத்தில் అసురర్హడన్న, త్రిపురాసురుడు వాళ్ళు బాధించేవారు. వాళ్ళని ఆది శబ్దత్తాలే దూర్వాసాదిగళైన నెక్కిరదు, దూర్వాసుడు శపించడం, అది వీటిని తలెత్తవలసినది. ఇవరహళాలే వరు ఆపత్తై పోక్కి, వీళ్ళ వలన కలిగే ఆపదలను అన్నిటినీ పోగొట్టి మహిష్ట ఫలప్రదానై, వీళ్ళు క్షేత్రజ్ఞులు, జీవులే కదా. ఇంకా వీళ్ళకి కంపగలు కావాలంటే ఒకళ్ళు ఇవ్వాల్సిందే. అందుచేత క్షేత్రజ్ఞత్వేన జీవులే ఉండడం వలన సంప్రతిపన్నరాన ఇవர்கள் ஸ்வசமாராதனத்தாலே லோகம் அடங்க ஈஸ்வரர்கள் என்று கொண்டாடும்படியான పదంగళి కొట్టుతూ అని. ఏమిటి? ఇలాంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడు తాను సంపదలను ఇచ్చాడు గనక ఇంద్రుని కొలిచేవాళ్ళు, మరొకళ్ళని కొలిచేవాళ్ళు ఎందుకు కొలుస్తున్నారు? ఫలాలను ఇవ్వగలరు కనుక. ఫలాలు ఇచ్చే శక్తి వాళ్ళు ఇచ్చారు, భగవంతుడు ఇచ్చాడు కనుక. కనుక అలాంటి కొడుతబడి యుగ కోటి సహస్రాణి విష్ణు ఆరాధ్య పద్మభూ, కొన్ని కోట్ల వేల సహస్ర యుగములు పరమాత్మను ఆరాధించి బ్రహ్మదేవుడు పునః త్రైలోక్యధాతృత్వం ప్రాప్తవానిది శుశ్రుమ, త్రైలోక్యములను పరిపాలించే స్థితిని పొందినాడు, అంటే మడ పదవిని పొందినాడు అని మహాభారతం చెప్తుంది. బ్రహ్మాదయ సురా సర్వే విష్ణుమారాధ్యతే పురా స్వం స్వం పదం అనుప్రాప్తాః కేశవస్య ప్రసాదతః. బ్రహ్మాది దేవతలందరూ కూడా పరమాత్మ శ్రీమన్నారాయణుని ఆరాధించి పూర్వము తమ తమ పదవులను పొందినారు. ఎంచేత కేశవస్య ప్రసాదతః, కేశవుడైన పరమాత్మ యొక్క ప్రసాదం, అనుగ్రహంతో పొందినారు అని నరసింహ పురాణం. ఏవమేష సురాణాం చ అసురాణాం చాపి సర్వశః భయాభయకరః కృష్ణః సర్వలోకేశ్వరః ప్రభుః. ఏమిటి? ఈ రీతిగా పరమాత్మ సురాణాం దేవతలకు, అసురాణాం చాపి అసురులకును, సర్వశః అన్ని విధముల, భయ అభయ కరః అసురులకు భయాన్ని కలిగించేవాడు, దేవతలకు అభయాన్ని కలిగించేటటువంటి వాడు, సర్వలోకములందు కూడా కృష్ణ పరమాత్మ ప్రభు శాసకుడు ఇత్యాది. ఇంకా కోన్యః ప్రజా పశుపతి పరిపాతి, ప్రజాపతి పశుపతిகளை தந்தாமால் வந்தாபத்துக்களோடு பிறரால் வந்தாபத்துக்களோடு வாசியர சாகல்யேன ரక్షిக்கிறான் మత్తివన్. అని భగవంతుడు ఇది వ్యతిరేకముఖంగా సాధిస్తాడు. ప్రజాపతి పశుపతి ఇద్దరిని కలిపేస్తే ప్రజా పశుపతి అని ఇద్దరు కలిసారు. ఒక ఆయన ప్రజాపతి బ్రహ్మదేవుడు, మరొక ఆయన పశుపతి రుద్రుడు. ఇతర దేవతలు రక్షించడానికి, భగవానుడు రక్షించడానికి తేడా. ఏమిటి తేడా? ఇతర దేవతలు కాపాడాల్సి వస్తే మరి నిన్ను కాపాడుతాం కానీ మరి మాకేమిస్తావు అని అడుగుతాం. అలా అడగకుండా కాపాడేవాడు పరమ. దేవతలందరూ విషం వచ్చి హాలాహల విషం అదంతటా వ్యాపిస్తుంది.
దాంతో భయపడిపోయి దేవతలందరూ పరమశివుడి దగ్గరకు వచ్చారు. అయ్యా నువ్వు కాపాడాలి అని. కాపాడుతాను కానీ మరి నా సంగతి ఏమిటి అని అడిగాడు. అడిగితే నువ్వు పశుపతివి అన్నారు. పశువులన్నిటి మీద ఆధిపత్యాన్ని నీకు ఇస్తున్నావు అన్నారు. కనుక ఇలా పశుపతి ఈయన ప్రజలందరికీ పతి, బ్రహ్మదేవుడు అందరినీ సృజించినటువంటి వాడు ఆయన కదా. వాళ్ళని 2 రకాల ఆపదలు, వందామాల్ వంద ఆపత్తుగళోడు, పిరరాల్ వంద ఆపత్తుగళోడు. వాళ్ళకి వాళ్ళే కొన్ని ఆపదలు తెచ్చుకోవడం, మరికొన్ని ఇతరుల వలన ఆపదలు ఏర్పడడం. ఈ రెండిటి నుంచి కూడా సాకల్యేన ఎవని పాదార విందముల నుంచి జాలువారిన గంగా జలములను అంజటైలే ధరిక్కయాలే తన జటయందు ధరించుట చేత అందరుద్రన్ శివనాయిత్తి. పాదాలన్నిటినీ కొలిచినప్పుడు ఒక పాదాన్ని బ్రహ్మలోకం దాకా అవసరం లేదు నిజానికి. ఎందుకంటే బలిచక్రవర్తి గురించి కొలుచుకోవాలండి. బలిచక్రవర్తి పరిమితి కొంతవరకే. సూర్యకిరణాలు ఎంతవరకు వ్యాపిస్తాయో అంతవరకు, నక్షత్రాలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు. ఆ పైన ఆయనకేం పెద్దరం లేదు. సత్యలోకం ఈయన జయించింది కాదుగా, అవసరం లేదు. కానీ పరమాత్మ పోనీ ఎలాగో ప్రారంభించాం కదా, ఒకసారి కొలిచేద్దాం. బీరువాలో చీర తీస్తే 4 చీరలు పడిపోతూ ఉంటాయి కదండి. ఎలాగ పడిపోతున్నాయి, బీరువా అంతా సర్దేసుకుంటా అని సర్దుకున్నట్టుగా ఈయన కూడా ఓసారి లోకాలన్నీ కొలిచేద్దాం. వేదాంత దేశకులు అద్భుతంగా సాయిస్తారు. పాదోదకే నశిరసావహతాం శివత్వం అని. ఎందుకోసమే భగవంతుడు చేశాడు అంటే, ఎవరైనా ఆ జలమును శిరసా వహిస్తే వాళ్ళు పునీతులు అవుతారు కదా. ఏదో గుర్తు వదిలేద్దాం మనం, ఆ వృత్తాంతం అయిపోయి వెళ్ళిపోతాడు. తర్వాత ఎవరికి ఏం తెలియదు. కానీ వామనావతారం ఎత్తాడు అనడానికి సాక్ష్యం ఏమిటి? ఈనాటికి గంగారం. బ్రహ్మదేవుడి లోకానికి వెళ్ళిందండి, సత్యలోకానికి. కుండి హైనీర్ పెయిజ్ తిరుమషాడు, కుండి హైనీర్ పెయిజ్. ఆయన బ్రాహ్మణుడు కదా, ఇప్పుడు ఎంతసేపు ఆచమనం జపం ఇదే కదా. కనుక ఆ చేతిలో జారీ చెంపు ఉంటుంది, దాని నిండా నీళ్లు. భగవంతుడి పాదార విందం ఆయనే. పద్దెనిమిది ఈవినింగ్ 6:30. స్క్రీన్ షాట్ ఉండిపోయి పాపం విరిమోహం వేశాడు బ్రహ్మదేవుడు. పరమాత్మ చూసి వాళ్ళ అబ్బాయే కదండి, ఆయన చిన్నపోతే ఈయనకి చిన్నతనే కదండి, నువ్వేం చేస్తావు ఆయన? నేను ఏమైనా చెప్పొచ్చానా? హఠాత్తుగా వచ్చాను, నువ్వేం చేస్తావు? మరి ఏం చేయాలి? మనకందరికీ ఆదర్శం వామను. ఎంచేత మనం ఎక్కడికి వెళ్ళినా సీసా పట్టుకెడుతూ ఉంటాం చూడండి, కన్నీరు సీసా ఏదో మంచి సీసా. ఎందుకంటే మన ఏర్పాట్లు మనం అక్కడికి వెళితే మంచి దొరుకుతాయో దొరకవు అని సీసా పట్టుకెడిపోతూ ఉంటారు కదండి. ఈయన కూడా నా పాదార విందాన్ని కడుక్కోవడానికి నీళ్లు నేనే తెచ్చుకోవాలి అనుకుని ఏం చేశాడు ఆయన? బ్రహ్మాండం పైగోడకు వెళ్ళిందండి పాదం. ఆ కాలి ఎడమ కాలి బొటనలో ఓసారి బ్రహ్మాండాన్ని ఇలా గీటాడు. ఏముంటుంది బ్రహ్మాండం మీద?
కొబ్బరి పెంకు ఉంటుంది కదండి, కొబ్బరికాయకి కొబ్బరి పెంకు ఎలా ఉంటుందో అలా ఈ బ్రహ్మాండం చుట్టూ అండభిత్తి, భిత్తి అంటే గోడ, బ్రహ్మాండపు గోడ, పై గోడ. ఆ పై గోడకి ఈ గోర తగిలేడుకి పీటపడేడుకి ఆ పైన ఉంటుంది ఆవరణ జలం ఉంటుంది, బ్రహ్మాండానికి ఆవరణ జలం ఉంటుంది. ఆ నీళ్ళని కారణం ప్రారంభం బ్రతుకు జీవుడా అని కాదు. కానీ మనం ఆయన ఒకటేనా, మనకు ఒకటే తల, ఆయన 4 తలకాయ కనుక ఆయన ఆలోచించాడు. పరమాత్మ మాలో వచ్చాడు. ఆయన పాదార వింత జలములను గడిగాం. మన ఇళ్ళలో కూడా ఎప్పుడు జరుగుతూ ఉండే, ఎవడో పెద్దవాడిని పిలుస్తామండి మన ఇంటికి, ఏం చేయండి మా ఇంటికి ఏం చేయాలి. పాపం ఏదో మనం పిలిచామని వాళ్ళు వస్తారు. ఆ ఇంట్లో ఆ కొడుకుంటాడు, వాళ్ళు ఏదో చదువుకుంటూ ఉంటారండి. మా అమ్మకి నాన్నకి చేస్తారు. ఇలా వీళ్ళందరినీ పిలుస్తున్నారు, రారా పెద్ద ఆయన ఇచ్చారంటే మీరు కడుక్కోండి అని వీడు మాత్రం పుస్తకం పుచ్చుకుని ఎదురుకొస్తుంటాడు. ఏం చేస్తారు వాళ్ళు? కడిగేసిన తర్వాత తీర్థం తీసుకెళ్ళి వాడు వద్దంటున్నా వాడికి చెల్లుతారు. ఏమో బుద్ధి శుద్ధి అవుతుందేమో పెద్దల బాధోదకం పడితే అని కదా. బ్రహ్మదేవుడు కూడా మా అబ్బాయి రుద్రుడు సమయానికి ఇంట్లో లేడు, పరమాత్మ బాధం వచ్చింది గట్టిగా, మరి ఆయన కూడా సరసా వహిస్తే ఎంత బాగుంటుంది. మనకంటే మల్లాడి వాడు కాదుగా, తెలివైన వాడు కదండి. కనుక ఓసారి భూలోకంలోకి ఎక్కడో తిరుగుతున్నాడు పరమశివుడు. కరెహొండ కండత్తాన్ సెన్ని మేలేనక్కడు వినాన్, సరిగ్గా గురి చూచి వాళ్ళ అబ్బాయి సరస మీద ఈ నీళ్లు పడేలా కడిగాడు బ్రహ్మదేవుడు. దాంతో ఆ తీర్థం పరమశివుడు సరస్సు మీద పడిందండి. మన పిల్లలు లాంటి వాడు కాదు పరమశివుడు. మన పిల్లలైతే వెంటనే తుడి చేసుకుంటారండి, నీళ్ళు ఇలా మన చెట్లను వాళ్ళు తుడి చేసుకోవడం అన్నీ ఏమిటో ఇదంతా. కానీ ఆయన యోగ్యుడు కనుక యోగ్యోస్మిత్యవధారణాత్ ధన్యుండనే, పరమ ధన్యుణ్ణి అనుకుని వర్షాయుతాన్ని అధబహూన్ నా ముమోచ తదాహరః. 1,000 సంవత్సరాలైనా ఇప్పటికీ ఆ జలములను విడిచిపెట్టకుండా తన సరస్సు మీదే ధరిస్తున్నాడు ఆయన. ఎందుకని అంటే యోగ్యులయ్యాను నేను ఆయన పాదార వింద జలములను స్వీకరించడం వలన. అక్కడ భాగవతంలో శివశివోభూతం శివుడయ్యాను, శివుడయ్యాను అసలు పెద్ద మాట అండి. శివుడయ్యాను, రామారావు అయ్యాను, కృష్ణారావు అయ్యాను అంటే అదేనా పెద్ద మాట. మరి ఎందుకంటే అలా చెప్తున్నారంటే అవునయ్యా, ఇప్పుడు సార్థక నామధేయుడయ్యాడు. శివ అంటే మంగళములను శుభములను వసగువాడు అని కదా. ఇప్పుడు పరమాత్మ పాదార వింద జలములను శిరసా వహించుట చేత శివుడయ్యాను అని అదే సాయిస్తున్నారు. ఏమని? కస్య పాదోదకేన, ఎవరి పాదోదకమును శిరసా వహించుట చేత శివో భూతు, శివుడయ్యను. యారుడయ ఎవరి యొక్క తిరువడిகளில் நின்று விட்டுந்த గంగా జలத்தை పాదార విందముల నుంచి జాలువారిన గంగా జలం కంజటైలే ధరిక్కయాలే, తన జటయందు ధరించుడు చేత అంద రుద్రన్ ఏడ్పించువాడు అనే అర్థంలో ఆ రుద్రుడు శివనాయిత్తు శివుడయ్యను, పరిశుద్ధనాయిత్తు శివంగడు. పరిశుద్ధం చేయవాడు, పరిశుద్ధంగా ఉండేవాడు అయ్యాడు. విளைத்துக்கொள்ள పరమ పావనభూతర్ కన్నయ్యుడియ వేరా కస్య అనే శబ్దానికి ఇంకెవరి పాదోదకాలండి అలా శుభ్రం చేయగలిగినవి. శ్మశానంలో తిరిగిన పరిశుద్ధుడై ఉన్నాడంటే ఎవరి పాదోదకాలు చేయగలవు ఈ పనిని. రుక్మిణీదేవి శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి సందేశం పంపించినప్పుడు నిన్నే పతిగా కోరుకోవడానికి కారణం నీకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు కనుక. ఏ అమ్మాయి అయినా అందరికంటే మా ఆయనే గొప్పగా ఉండాలని కోరుకుంటుందా? కోరుకుంటుంది కనుక మరి నీకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు కనుక నేను నిన్ను వరించి నీకు కౌరు పెడుతున్నాను. యస్యాంఘ్రి పంకజరజస్నపనం మహాంతో వాంఛంతి ఉమాపతిరివ ఆత్మతమోపహత్యై. ఎవరి యొక్క ఆధార వింద జలములను పరమశివుని వలె తమ తమస్సు నశించుడకై శిరసా వహిస్తారు పెద్దవాడు. ఘనుల ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యవ్వని పాదాంబుజతోయమందు మునుగన్
వాంఛింతురు. పోతన గారు గుర్తు. గొప్పవాళ్ళందరూ కూడా తమ తమస్సు నశించడం కోసమని ఎవని పాదారవింద జలములలో మన గంగా నదిలో స్నానం చేస్తూ ఉంటారు కదండి. మనకందరికీ ఆదర్శ పురుషుడు ఎవరంటే పరమశివుడు. ఆయన కదా మొట్టమొదటిగా ఆ జలములను శిరసా వహించినటువంటి మహానుభావుడు. కనుక భగవంతుడు వామనావతార కాలంలో ఏదో తాత్కాలిక ప్రయోజనానికి ఆకాంక్షించి కాదు, మరి సత్పూర్వతాం తవ పదం చతురాననత్వం పాదోదకం చ శిరసా వహతాం శివత్వం. బ్రహ్మలోకమును మనం పునీతం చేయాలి, పాదార విందాన్ని గమనించి పునీతం చేద్దాం. ఆ బ్రహ్మగారు సంబరపడతాడు. రెండవది, ఎవరెవరు తరువాతి కాలంలో వచ్చిన వాళ్ళు గంగా నదిలో స్నానం చేస్తారో వాళ్ళందరూ ధరిస్తారుగా. అందుకోసమని గంగా జలములను ఈ లోకానికి అందరికీ ఇవ్వడం కోసమని, శిరసా వహించినటువంటి వాళ్ళని శుభులను చేయడం కోసమని ఆనాడు ఏకహ త్రివిక్రమణ కర్మణి తే ద్వయం తత్. తెలివైన వాడు ఏ పని చేసినా అనేక ప్రయోజనాలకు అనుకూడేలా చేస్తారు. పరమాత్మ కూడా ఆయన పని ఏమిటి? బలిచక్రవర్తి కోసమని కొలవడం, ఇంకా ఇతర ప్రయోజనాలు కూడా కలగాలి ఆ వృత్తాంతం వల్ల. ఇదిగో ఈ ప్రయోజనాల కోసమని అంటారు కదండి. అలా ఆయన రుద్రుడు శివుడైనాడు, పరిశుద్ధనాయిత్తు పరిశుద్ధుడైనాడు. అవన అశుద్ధి విడెత్తుకొళ్ళ, అతని అశుద్ధిని కడిగి పారవేయడం కోసమని అవనై శుద్ధనాత్వం పరమభావన భూత, ఆయనను శుద్ధుడుగా చేసేటటువంటి పరమభావన భూతులు నువ్వు నీ కట్టించి ఎవరున్నారయ్యా? ఉన్నయుడియ వేరా, వేరే ఎవరు స్వామి? కస్య ద్రవీభూతస్తథా హరిభక్త్యా మహామునే గృహీత్వా ధర్మపానీయం పదం నాథస్య తుష్టయే. ఆనందం కోసమని నాథస్య పాదం, పరమాత్మ యొక్క పాదహారవిందమును ధర్మ జలములతో కడిగాడు ఆయన. బ్రహ్మదేవుడు కడిగినాడు. క్షాళితం పరయా భక్తియా పాద్యాధ్యాది విరక్షితం. ఇప్పుడు కొంచెం నీళ్ళు వచ్చాయండి, ఆవరణ జలం కదా, అపరిమిత జలములు కదా. కనుక ఇప్పుడు ఏం చేసినట్టు ఇదివరకు పాదాలు కడగడానికే జలాలు సరిపోలేదు, ఇప్పుడు ఆచమనానికి సరిపోయి అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి, వీటన్నిటికీ కూడా జలాలు వచ్చాయి. ఈ ఆవరణ జలాలు రావడం వలన అంటే శాస్త్రీయంగా ఎలా అర్చించాలో భగవంతుని పాదారవిందమును అలా అర్చించాడు ఆయన. కనుక భక్త్యా పాద్యాధ్యాదిభిరర్చితం తదంబు పతితం దృష్ట్వా. ఆ జలాలు పడుతుంటే పరమశివుడు యోగ్యుడు కనుక, ఓ పరమాత్మ పాదారవింద జన్ములు పడుతున్నాయి, మేరు మధ్యాత్తు ప్రవహంతి అంట. మేరు మధ్యం నుంచి వస్తున్నటువంటి ఆ జలములను దధార శిరసాహర, తన శిరస్సుతోటి ఆ జలములను ధరించినాడు. ఎందుకోసం? పావనార్థం జటా మధ్యే దధార, తాను పావనుడు అవడం కోసమని జటల మధ్య ఎందు ఆ నదిని ధరించినాడు. యోగ్యోస్మిత్యవధారణ ధన్యోస్మి ధన్యోస్మి అనుకున్నాడు కదండి. ఎప్పుడైనా మన పెరుమాళ్ళ పాదారవింద జలములను స్వీకరించినప్పుడు 3 మార్లు తీర్థం మనకి ప్రసాదిస్తారు కదండి. 3 మార్లు ప్రసాదిస్తే 3 మార్లు ఏమని పుచ్చుకోవాలి? ధన్యోస్మి మొదటిసారి, దాసోస్మి రెండవసారి, అనుగృహీతోస్మి మూడవసారి. 3 సార్లు పుచ్చుకున్నప్పుడు 3 సార్లు అనుకోవాలి. పూర్వకాలంలో ఈ శిష్య సంచారానికి వచ్చేవారండి. తండ్రి గారు, తాత గారు, మనవాడు ఆ చిట్టాలని పట్టుకుని వచ్చేవాడు. ఏమన్నా మీరు మా శిష్యులే అని దెబ్బలాడి మరి మీరు మా శిష్యులే అని ఇవి వచ్చేవారు, పాపం తిరిగేవారు. అలా ఒక ఆయన ఆచార్య పురుషుడు కానీ పాపం ఆయనకేం పట్టుబడిస్తే ఆ క్షమకలేదు. ఆ పక్కన పౌర పండితుడిని పెట్టుకున్నారు. ఎందుకంటే మరి ఎవరైనా అడిగితే సమాధానం చెప్పాలి కదా, గురువు గారికి ఎంత తెలియకపోతే అలాగా. ఎవరైనా ప్రశ్నించారనుకోండి, ఓస్ ఈ మాత్రం దానికి నేనెందుకు, మా శిష్యుడే చెప్తాడు అంటే ఒకడు పండితుడు సమాధానం చెప్పిస్తే అబ్బో శిష్యుడే ఎంత గొప్ప పండితుడు అయితే గురువు గారు ఇంకెంత పండితుడు అని. కనుక ఎప్పుడు పక్కన ఉండాలి, ఉంటే తప్ప శోభ కాదు. సేవలే అని పెట్టారు. వెళ్ళిన తర్వాత పెరుమాళ ముందుకే ఈ పండితుడు ఉండో తీర్థం పుచ్చుకున్నప్పుడు 3 సార్లు ఇస్తారు మీకు తీర్థం. ఇచ్చినప్పుడు ధన్యోస్మి, దాసోస్మి, అనుగ్రహోస్మి, అనారుష్మ, అలాగే అలా అమ్మవారి సన్నిధికి వెళ్తాం. అమ్మవారి సన్నిధి దగ్గర తీర్థం ఇస్తాం. తీర్థం ఇస్తుంటే
ఆ పండితుడి పక్కన ఉండి చూస్తున్నాడు, అంటాడా లేదా ఏంటి, ఏమిటి అలా చూస్తున్నారు, నాకే అన్ని మాటలు చెప్పక్కర్లేదు, ఆ మాత్రం తెలివితేటలు నాకు లేవా, ధన్యాస్మి, నేను అమ్మవారి సన్నిధి కదా, ఆడావిడ కదా ఆవిడ కనుక ధన్యాస్మి దాసాస్మి అని ఆయన అనేటోడి బాబా పండితుడేమో మీరు చూసుకున్నట్టు, ఏమిటి ఇలా అంటున్నాడు ఈయన, ఎందుకలా కళ్ళు ఎరవేసి చూస్తున్నారు, నాకు తెలియదా ఆడవాడి దగ్గర ఎలా చెప్పాలో మగవాడి దగ్గర ఎలా చెప్పాలో కనుక ఈ రీతిగా కనకరాచార్య స్వామి చమత్కారంగా ఒక కథ వారి పత్రికలో రామానుజ పత్రికలో ఈ కథ రాశారు, నాకు అసలు వస్తుంది కదా. కనుక ఆ రీతిగా యోగ్యోస్మి యోగ్యుడనైనాను అని వర్షాయుధాన్యథబహున్ వేల 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 సంవత్సరాలు గడిచిన నామోచ తదాహరః విడిచిపెట్టలేదు. కంటే యోగ్యుడు కనుక ఆయన మహానుభావుడు కనుక దాని విలువ తెలిసిన వాడు కనుక విడిచిపెట్టలేదు. మామూలుగా మా సింహాచలం దేవస్థానానికి వస్తుండేవారు, విఐపీలు వస్తూ ఉండేవారు, వాళ్ళు మినిస్టర్లు మరొకరు ఆశీర్వచనం చేసి వేదపడలు అందు చేసిన తర్వాత అక్షతలు చలిగితే ఇంకా అక్కడి నుంచి లేవడు అప్పుడే నువ్వేనా ఎందుకు వేసుకునేవారు, ఎందుకోసం అంటే వాళ్ళ అక్షతలు సరస్వతి ఉండిపోతే ప్రమాదం, అవేదో మంగళార్థాన్ని కదా అక్షతలను చల్లారు, కానీ వీళ్ళకేమిటంటే షోప్ పోతుందని అక్కడికక్కడే వేసుకున్నారు. అలాంటి వాడు కాదు పరమశివుడు, చాలా గొప్ప యోగ్యుడు కనుక ఇంతకాలం అయినా ఆ జలములను విడిచిపెట్టకుండా తన శిరసా ధరించినటువంటి మహానుభావుడు ఆయన, మనకందరికీ ఆదర్శమైనటువంటి వాడు ఆయన. వర్షాయుధాన్యథబహు నమోచ తదా హరః చదుముఖన్ ఇత్యాది 4 ముఖములు వాడు. నలంది షడయా బాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి జగడలను కలిగినటువంటి పరమశివుడు. ముడికొండ్రు ముడికొండ్రై మలரும் నారణం పాదతురాయం కలందు పునల్. ఎలా ఉంటుంది గంగానదిని చూస్తే, గంగానదిలో పువ్వులు కనుకుంటూ ఉంటాయి, కొన్ని పువ్వులు అవి అన్నీ కనుకుంటాయి, ఏదో రంగులు, ఇవన్నీ ఎక్కడ చూస్తే గంగానది నుంచి స్వచ్ఛంగా తెల్లగా కూడా ఉండాలి. ఎందుకున్నాయంటే ఆ మధ్యలో పరమశివుడు సరస్సులు, పరమశివుడు ఏవో మరి పువ్వులు అవి పెట్టుకుంటున్నాడు కదా, వాటన్నిటితోటి కలిసి జాలువాడుతుందండి. అందుచేత ఈ నదిని చూస్తే ఆ రంగులు ఎందుకు వచ్చాయంటే ఆయన పాదములకు పూసినట్టు చందనం మరొకటి భక్తులు పూస్తారు కదా, ఆ చందనం మరి బ్రహ్మదేవుడు అర్చించినప్పుడు చందనం రాశాడా, పువ్వులు వేసాడా, ఇవన్నీ వేసాడు కదా, ఇవన్నీ ఆయన జంట మీదకి వచ్చి ఆ జంట నుంచి క్రిందికి వచ్చి ఇప్పుడు అవన్నీ కూడా అలా కనబడుతూ ఉన్నాయి అని వర్ణిస్తారు ఆడవాళ్ళు కదా. అలా పరమాత్మ ఇంత గొప్పతనం కలిగినటువంటి వాడు వీరెవరున్నారయ్యా, జగత్తులో అందరినీ కాపాడినటువంటి వాడు, పరమ పావనుడైనటువంటి వాడు ఎవరు, శ్రీమన్నారాయణుడే. ఏ పని చేసినా ఆచమనం చేసి శ్రీ గోవింద 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 అని ఒకసారి ఆ నీళ్లను స్పృశిస్తే కానీ పవిత్రత కలగదు. ఏం నీళ్లు తాగేస్తే దుర్రిస్తే పవిత్రత వస్తుందా, ఏమీ రాదు. కనుకనే కదా అచ్యుతాయ నమః అనంతాయ నమః అంటే భగవన్ నామం వలన గమనం చేసిన అపవిత్ర పవిత్రో సర్వావస్థ ఎలాంటి వాడు కానివ్వండి, ఏ అవస్థలో ఉన్నవాడు కానివ్వండి, వాడు పవిత్రుడు కానివ్వండి. అదే లేదు 6305186347 నాగూర్ యస్మరే పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి. లోపల పవిత్రత కావాలి, బయట పవిత్రత కావాలి. ఎవడైతే పరమాత్మ నామానుసంధానం చేసుకుని ఈ సరస్సును ప్రోక్షించుకుంటాడో మారు ఆయన నామమును అంటాడు, వాడు పవిత్రుడు. కనుకనే శ్రీ గోవింద 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 అని ముమ్మారు ఆయన నామములతో ఆ జలములను స్పృశించడం కదా. అందుచేత అంటే చమత్కారం అండి. నీళ్లు ముట్టుకోవడం ఒకటి, గోవింద 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 అనడం, ఈ రెండు ఎలాంటివి భ్రమపడినటువంటి వాళ్ళు. నీళ్లు ముట్టుకున్నాం కనుక పవిత్రులు అయ్యాం. నీళ్లు ముట్టుకోవడం వల్ల పవిత్రత కాదు, గోవింద గోవింద అనడం వలన పవిత్రత, భగవంతుని నామాన్ని అనడం వలన పవిత్రత. కానీ జలములకేముంది,
ఎక్కడున్న జలాలే మా సీసాలోంచి గిన్నెలో అమ్ముకున్నాం అంతేనా? ఆ నీళ్ళకి ఎక్కడి నుంచి పవిత్రత వచ్చేస్తుంది? రాదు. ఇదిగో ఈ నామం అనడం వలన వాటికి పవిత్రత కలుగుతుంది, పవిత్రం చేసే శక్తి కలుగుతుంది. ఇప్పుడు ఆ జలములకు పవిత్రత ఎలా కలిగింది? పరమాత్మ పాదారవింద స్పర్శ వలన కదా పవిత్రత కలిగింది. అందుచేత అట్లాంటి వాడు పరమాత్మ. పవిత్రం చేసే వాళ్ళకు పవిత్రం అన్నమాట. ఎంతైంది సమయం? 7:30. 18 సాయంత్రం. మొన్న అంతేగా, నిన్న వెళ్ళి వచ్చేసాను తర్వాత కస్యోదరే హర విరించి ముఖ ప్రపంచ ఓ రక్షతి మం అజనిష్ట చ కస్య నాభే క్రాంత్వా నిగీర్య పునరుద్గిరతి త్వదన్యః కేన వైష పరవానితి శక్య సంకః. కొన్ని విషయములలో మనం సందేహించవలసిన అవసరమే లేదు. అసాధారణమైన గొప్పతనం కలిగిన వాడివి పరమాత్మ నువ్వు. ఎంచేత ఈ జగత్తంతా కస్యోదరే ఎవని ఉదరమునందు ఉండి హార విరించి ముఖ ప్రపంచ పరమశివుడు బ్రహ్మదేవుడు మొదలైనటువంటి ఈ లోకం అంతా కూడా ప్రళయకాలంలో ఎవరిలో ఉంది? పరమాత్మ ఎందుకు కదండి. గజేంద్రుడు స్తోత్రం చేస్తూ ఏం చెప్తాడు? యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యోస్మాత్ పరస్మాత్ చ పరః తం ప్రపద్యే స్వయం భువం. యస్మిన్నిదం ప్రళయకాలంలో ఈ జగత్తంతా ఎవని యందు ఉండేనో అంటే ముందేం చెప్తున్నాడు ఈయన? సృష్టించిన వాడెవడు, కాపాడేవాడెవడు, ఏం చేసేవాడు చెప్పడం లేదు. ముందులయా అని చెప్పి యస్మిన్నిదం ఎవని యందు ఈ జగత్తు కస్యోదరే హర విరించి ముఖ ప్రపంచ ఎవనిలో ఉంది ఈ జగత్తంతా అంటే అప్యయ పూర్విక సృష్టి. ప్రళయం ఉంది, తర్వాత సృష్టి. కనుకనే ప్రళయకాలంలో లోకములు అన్నిటినీ ఉదరంలో ఉంచుకున్నటువంటి వాడు ఎవరి యందు ఈ లోకములు ఉన్నాయో యదశ్చేదం ఎవని వలన ఈ లోకములన్నీ సృజింపబడ్డాయో ఏనేదం అలా సృజింపబడినటువంటివి ఎవని వలన పోషింపబడుతున్నాయో యయిదం స్వయం ఈ అన్నిటి లోపల తాను అంతర్యామిగా వ్యాపించి ఈ శబ్దముల చేత చెప్పబడేవాడయ్యున్నాడు. యో అస్మాత్ పరస్మాత్ చ పరః యో యహ వినపడుతుందా కొసవాళ్ళకి? యహ ఎవరైతే అస్మాత్ కనబడే ఈ శరీరం కనబడేది ఇది కదా, కనుక అస్మాత్ ఈ శరీరం కంటే పరస్మాత్ దీనికంటే వేరు, దీని లోపల ఉన్న జీవుడు. పరస్మాత్ చ పరః ఆ జీవుడి కంటే వేరు లోపల ఉన్న పరమాత్మ. తేడా ఈ శరీరం మారిపోతుంది. బాల్యంలో ఒకలా, యవ్వనంలో ఒకలా, వృద్ధాప్యంలో ఒకలా శరీరం మారిపోతుంది. జీవుడు మారడు. జీవుడు ఎప్పుడు అణువంతే ఉంది, కానీ వాడి స్వభావం మారుతుంది. దబ్బిక వేయడం ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. ఆ లోపల పరమాత్మ ఉంటాడు. ఆయనకి రూపము మారదు, స్వభావము మారదు కదా అని వర్ణిస్తారు కదండి, దాన్నే వర్ణిస్తారు. కస్యోదరే ఎవ్వని ఉదరం నందు హర విరించి ముఖ ప్రపంచ. ప్రసిద్ధులైన వాడు ఎవరండి? బ్రహ్మరుద్రులు కదా.
మొదలైనటువంటి ఈ జగత్తంతా కూడా ఎవని ఉదరములో ప్రళయకాలంలో ఉన్నదో దాన్ని సృష్టించిన తర్వాత కో రక్షతి ఇమం, ఎవడు కాపాడుతున్నాడో ఈ జగత్తునంతటిని. అజరిష్ట జగస్య నాభే, ఎవరిని నాభి నుండి ఈ జగత్తంతా వాళ్ళ ఉద్భవించిందో. అంతేనా? అలా కనీసం వదిలేయడం కాదు, మాటి మాటికి కాపాడుకోవడం. క్రాంత్వా, క్రాంత్వా అంటే కొలిచి. మరి ప్రళయ బలి చక్రవర్తి ఇదంతా నాది అంటే కొలిచి పుచ్చుకున్నాడు అనే లేదా ఈయన? క్రాంత్వా నిగీర్య, ప్రళయకాలంలో ప్రమాదం కలుగుతుంది అనగానే దాన్ని అంతటిని మురింగి వేసి నిగీర్య పునరుద్గిరతి, మళ్ళీ సృష్టి కాలంలో వెలిగిరెక్కాడు. పునః విసృజామ్యహం, కల్పక్షయంలో అన్నిటినీ కడుపులో పెట్టుకుని మళ్ళా తిరిగి సృష్టి కాలంలో వెలిగిరెక్కుతున్నాను భగవద్గీత అన్నాడు కదండి. పునరుద్గిరతి త్వదన్య, పరమాత్మ నీకంటే ఎవరయ్యా ఈ పనులన్నీ చేసినటువంటి వాడు? ఎవడు? కేనా, ఎవని వలన జరిగింది? ఏష పరవానితి శక్యశంక కహ, ఎవడు పరమాత్మతో సమానమైన వాడు వీడండి పరతత్వాన్ని శంకింపబడదగినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడా? వీళ్ళందరూ దూరదో అపాస్తం అనమాట. ఎక్కడ పరమాత్మ దగ్గర కూడా అంటే కొంచెం ఆ మాత్రం ఈ మాత్రం పోలికలు ఉన్నాయనుకోండి, ఉంటే ఆయన ఈయన అనే సందేహం కలుగుతుంది. పరమాత్మతోటి అలా మనం పోల్చడానికి అందరూ ఆయన చేత సృజింపబడేవాళ్ళే, ఆయనే సృజించేవాడు, అందరూ రక్షింపబడేవాళ్ళే, ఆయనే రక్షించేవాడు. కనుక ఎవరు అసలు శక్య శంక, శంకించడానికి శక్యమైన వాడు కహ ఎక్కడున్నాడు? పరమాత్మ. కస్యోదరే ప్రమాణ అనుకూలమాన తర్కరూపన్యాయకాలే ఉక్తమాన భగవత్పరత్వై నిగమిక్కిరార్. ఈ శ్లోకంతో భగవత్పరత్వాన్ని ముగిస్తున్నారు అన్నమాట. ఏమిటి? ప్రమాణానికి అనుకూలమైన తర్కము చేత ఎవడదవుతుంది అంటే ఎవడదన్నాడు వాళ్ళది, ఎవడ మరింగాడు వాళ్ళది, ఎవరు కాపాడుతున్నాడో వాళ్ళది అని వ్యాఖ్య. అరవిరించి ముఖ ప్రపంచ, బ్రహ్మదేవుడు రుద్రుడు మొదలైనటువంటి ప్రపంచం అంతా కస్యోదరే, ఎవని ఉదరంలో ఉందో పూర్వము. బ్రహ్మ రుద్ర ప్రముఖమాన, బ్రహ్మారుద్రుడు మొదలైనటువంటి వాళ్ళని ప్రముఖంగా కలిగినటువంటి సకల పదార్థంగడు సమస్త పదార్థములు మహాప్రళయత్తిలే, మహాప్రళయంలో యావరుడయవైత్తిలే, ఎవరి యొక్క ఉదరమునందు ఒదుంగి కిడక్కీరదు, అలా ఒదిగి ఉంటాయి. ఒదిగి ఉంటాయంటే అర్థం ఏంటి? ఇన్ని లోకాలు సాధారణంగా మనం ఓ రోజు ఒక ముద్ద ఎక్కువ తిన్నాం అనుకోండి, బాగుందని కడుపు ఉపరించేసి ఆ రాత్రి అటు నానా అవస్థలు పడతాం కదండి. మరి ఇంత లోకాలు మింగేశాడు ఈయన, మరి కొంచెమైనా కడుపు ఉపరించిందా అడుగుతారండి. కథన్ను కార్శ్యమస్య, పరమాత్మ ఇన్ని లోకాలు మింగేసి కడుపులో పెట్టుకున్నావు కదా, ఏమిటయ్యా అసలు ఇంకా సాపాటు చేయక వారం రోజుల నుంచి సాపాటు లేని వాడి పొట్టలో ఉంటుందో అలా ఉంది. కనుక కథన్ను కార్శ్యమస్య, ఎలాగయ్యా ఇంత కృషించిపోయి ఉంది అని. అలా పరమాత్మ ఉదరంలో ఈ లోకాలన్నీ ఓ మూలకి వస్తాయండి. అది అర్థం ఏంటంటే ఒదుంగి అంటే ఓ మూలకి. అమ్మో ఇంక మళ్ళా మేమంటే నా వల్ల కాదండి. మరి మనం సాపాటు చేసేటప్పుడు ఇంకో ముద్ద వేస్తే అమ్మో వద్దండి వద్దండి ఇప్పటికే కడుపు నిండిపోయింది అంటావా లేదా? భగవంతుడికి అలా అనిపిస్తుందా? ఆహా, ఇంకా పోవడంత జాగా ఉందండి కడుపులో, ఇన్ని లోకాలు మింగేసినా కూడా. అంటే అంత గొప్పవాడు అయి ఉండాలి ఆయన పరమాత్మ. అది ఒదుంగి కిడక్కిరదు సదేవ సోమ్యరాసి ఎన్గిరబడి ఉపనిషత్తు చెప్పిందిగా చాంద్రోగ్య. సదేవ సౌమ్య తమగ్ర ఆసీత్, ప్రణయం అగ్రే. అగ్రే అంటే ఈ సృష్టికి మునుపు ఎలా ఉంది తత్వం? సదేవ ఉంది
అని చెప్పచ్చు. అలా ఉండేది పరమాత్మ. చేతనాచేతనములతో కూడినటువంటి పరమాత్మ. ఎందుకని ఉన్నాడు అని చెప్పచ్చును తప్ప ఎలా ఉన్నాడు అంటే చెప్పలే. ఎవరు రూపం ఉంటే ఇలా ఉన్నాడని చెప్పచ్చు. నామ రూప విభాగ అనర్హమైన సూక్ష్మమైన రూపంలో ఉన్నాడు ఆయన కనుక ఉన్నాడని చెప్పాలి. ఎందుకంటే లేకపోతే ఇవన్నీ రావుగా మళ్ళా ఇవన్నీ పుట్టాయంటే ఉండాలి కదా మూలం. కనుక ఉన్నాడని చెప్పాల్సిందే తప్ప ఇలా ఉన్నాడు అని చెప్పడానికి వీల్లేనటువంటి రీతిగా ఉన్నాడు. ఎనిగిరబడియే ద్విపరార్థ కాలం నామరూపంగళై ఇడందు. రెండు పరార్థములు కాలము నామరూపములను విడిచిపెట్టంటే బ్రహ్మగారి వందేళ్లను. తమ పరే దేవ ఏకీభవతి. తమస్సు పరుడైన దైవమునందు ఒకటైనది అంటే ఒకటి వలె ఆయన లోపల ఇమిడి ఉన్నది. ఎనిగిరబడియే సర్వేశ్వరం పక్కలే. ఇది పరమాత్మకు మాత్రమే ఉండేది. నైవేహ కించనాగ్ర ఆసీత్ అమూలం అనాధార. ఉపనిషత్తు చెప్తుందండి ప్రళయ కాలంలో ఏమీ లేకుండెను. మరి నారాయణ ఏక ఏవ ఆసీత్. నారాయణుడు ఒక్కడే ఉండెను అంటే అవునండి. ఇక్కడ నారాయణుడు అని చెప్పింది బ్రహ్మని. ఆయన కదా సృష్టికర్త అని అనడానికి అవకాశం లేకుండా ఉపనిషత్తు అక్కడే ఏం చెప్తున్నా బ్రహ్మ నేశానః నేవేద్యావా పృథివీ నా నక్షత్రాణి. బ్రహ్మ లేడు, రుద్రుడు లేడు, ఈ నక్షత్రములు లేవు, ఈ నేల లేదు, ఆకాశం లేదు. ప్రళయకాలంలో ఆయన ఒక్కడే ఉండెను అని చెప్పింది కదా. కనుక జగత్కారణమైన వాడు ఎవరు? పరమాత్మ. ఆయన ఉదరంలో ఈ లోకాలన్నీ ఉన్నవి కదా. ఎంగిరబడియే సర్వేశ్వరన్ పక్కరడే ఎక్కడెక్కిరబడియే చెల్లి. పరమాత్మ పట్లనే ఆయన దగ్గరనే ఈ లోకములన్నీ కూడా పడి ఉండడం చెప్పబడుతున్నది. బ్రహ్మాదిషు ప్రలీనేషు. బ్రహ్మగారు కూడా ప్రళయంలో కలిసిపోయిన తర్వాత నష్టే లోకే జరే చరా జరే. అజరములు కనబడలేదు, చరములు కదిలేవి కదలనివి ఏవి అన్ని నశించిపోయిన సమయంలో అభూత సంపలవే ప్రాప్తే. ఏ భూతము కూడా ఉండడానికి వీలు లేనటువంటి ప్రళయం, మహాప్రళయం అది రాగానే ప్రళయే ప్రకృతో మహాన్. మూల ప్రకృతి భగవంతుని శరీరంలో ఉండేది ఈ మహాన్ అనేటువంటిది ఆ ప్రకృతిలో చేరిపోతుంది. చేరిపోయిన తర్వాత ఆయనలోనే పడి ఉంటాయి ఈ చేతనాత్మక ఆయన జగత్తంతా కూడా. ఏకతిష్టతి విశ్వాత్మ. ఒక్కడే ఉంటాడు పరమాత్మ. ఎవరంటే ఆయన సతు నారాయణ పరహ. శ్రీమన్నారాయణుడు ఒక్కడే ఉంటాడు అని విష్ణు పురాణం. ఇత్యాది సంహారాదిகளிலும் സംഹാരാതുരയന്തു കർമ്മീഭവിക്കുമിടത്തിൽ ബ്രഹ്മാദികളോട് പീലികാദികളോട് వాసిల్లయ్యంగై. సంహరించేటటువంటి సమయంలో బ్రహ్మదేవుణ్ణి మింగేస్తాడు, శివని మింగేస్తాడు. ఏనే ఉంటాడు గడ్డిపోత దగ్గరికి బ్రహ్మదేవుడి దాకా మొత్తం అందరూ ఆయన గడ్డిలోకి వెళ్ళిపోతారు కదా. కనుక అందరూ ఒకటే. అందరూ ఒకటే అంటే అలా ఉంటుంది స్థితి. అంటే వాడికి జ్ఞానం ఉంటది కానీ జ్ఞానం ఉంటే ఏమైపోనండి వాడికే కనుక జ్ఞానం ఉంటే ఎలా ఉంటుంది? ఏదో ట్రాఫిక్ రూల్స్ ఏవో వాడు సరిగ్గా పట్టించుకోలేదని ఎవడో పట్టుకెళ్ళి ఒక గుడ్లో పడేశారు అనుకోండి. అక్కడే పాపం ఎవరో ఇంకో పెద్దవాడు పెద్దవాళ్ళందరూ జైల్లో పడేస్తున్నారు కదా. వాడు వీడు కలిసి ఎవడో మీరు నేను ఒకటే ఇక్కడ జరసాలనే ఉన్నాం కదండి. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఒకటే, శివ ఒకటే, అందరూ భగవంతుడి గడుపులోనే ఉన్నారండి కదండి. అదృష్టం. వీటి వేడికి జ్ఞానం లేదు, ఆ బ్రహ్మకి లేదు, ఈ చీమకి లేదు. అందరూ ఆ బడి ఉండడమే, కోమాలో లాగా బడి ఉండడమే తప్ప ఎవరికి జ్ఞానం లేదు కనుక సరిపోయింది. కానీ లేకపోతే అక్కడ కూడా పెద్ద యుద్ధం వచ్చేసేదండి. నువ్వు నేను ఒకటేనా అని తగులు వచ్చేసేది. అలా అవకాశం లేదు, వాటి వేడికి జ్ఞానం లేదు, అన్నింటినీ కడుపులో పడేసుకున్నాడు కదండి ఈయన. కనుక అలా బ్రహ్మాదిగళోడు విపీలికాదిగళోడు వాసిల్లయ్యంగై. ఏమి తేడా లేకుండా ఆయన యొక్క కడుపులోనే పడి ఉంటారు వీళ్ళందరూ కూడా. సరే, ఇది ప్రళయకాలం. మళ్ళీ ఈ జగత్తులో పడిన తర్వాత ఎవరు ఈ జగత్తుని కాపాడేవాడు? పరమాత్మేగా. కోరక్షతి ఇమం, ఈ జగత్తుని రక్షతి కహ. ఎవడు రక్షిస్తున్నాడు? నువ్వే.
అరవిరించి ప్రముఖమాన ఈ ప్రపంచத்தை రక్షిక్కిరారు. పోయిన నెల 15వ తారీఖు బ్రహ్మారుద్రుడు మొదలైన ఈ లోకాన్నంతా మళ్ళా కాపాడేవాళ్ళు ఎవరు? పరమాత్మ. నహిపాలన సామర్థ్యం హృదయ సర్వేశ్వరం హరిం. పరమాత్మ తప్ప వేరొకరికి పరిపాలించే సామర్థ్యము లేదు. న సంపదాం సమాహారే విపదాం వినివర్తనే సమర్థో దృశ్యతే కశ్చిత్ తం వినా పురుషోత్తమం. పరమాత్మ తప్ప సంపదలను ఇవ్వాలన్న, సంపదలను మళ్ళా లాగేసుకోవాలన్న సమర్థుడైన వాడు ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు తప్ప వేరొకడు లేడు. పురుషోత్తమం పరమాత్మ. అజనిష్ట జగస్య నాభే. ప్రళయాన్ని చెప్పారు, మళ్ళా సృష్టిని చెప్పాలిగా. యవ్వని నాభి నుండి ఈ జగములన్నీ పుట్టెను. మహాప్రళయంలో అవిభక్తమాయి కిడక్కిరా తీసి వీడు జీవుడు, ఇది ప్రకృతి, ఈ జీవుడు అని ఏమి విభజించడానికి వీలు లేకుండా పడి ఉన్నటువంటి ప్రపంచము యారుடைய తిరునాభి కమలത്തിൽ నిன்று, ఎవరి యొక్క తిరునాభి కమలము నుండి ఉత్పన్నమాయితు జనించినదో పుట్టినదో. మహాభారతంలో మార్కండేయ సమాఖ్యానే మార్కండేయుడు వృత్తాంతం చెప్పబడింది వనపర్వంలో. స్వపదః తస్య దేవస్య పద్మం సూర్య సమప్రభం నాభ్యాం వినిశ్రుతం తస్మాత్ తత్రోత్పన్నః పితామహః. మార్కండేయుని మీరు ప్రళయం చూశారు కదండి, ఎలా ఉంటుంది అని అడిగాడు ధర్మరాజు. కృష్ణ భగవానుడు కూడా ఉన్నాడు. ఈ ధర్మరాజు గారికి ఎంతసేపు మా చుట్టం మా వద్దు ప్రేమ ఉంది. పరమాత్మ ఈయన ఆశ్రయించారనే బుద్ధి కలగడం లేదు. కలిగితే అసలు ఈ కష్టాలే కలిగేవి కాదండి. ఎప్పుడైనా ఒకటేమండి, కబీర్ దాస్ అదే చెప్పారు, ఎవరు చెప్పినా అదేమండి. ఇప్పుడు పాతికలు వేస్తున్నారండి, ధర్మరాజు గారు కూడా ఒకసారైనా జై శ్రీకృష్ణ అని వేయచ్చు. ఓడిపోయే కొద్దీ ఆయనకి పట్టుదల పెరిగిపోయి నేను ఓడిపోతాను, నేను మహాజోధన గారిని అని కనుక ఏమి ఆ బుద్ధి లేదు, కలగలేదు. మరి కృష్ణ భగవానుడు ఎంత దగ్గర వాడు, దగ్గర అసలు రాజసూయం అంతా ఆయనే చేయించాడు కదండి. అది చూసైనా తెలుసుకోవాలి ఆయన మాటల్లో ఆయన. కనుక కృష్ణ భగవానుడు ఈ సంగతి తెలిసి అరణ్యానికి వెళ్ళినట్టే కబురు తెలిసింది కృష్ణ భగవాన్. వెంటనే వచ్చాడు ఆయన. వచ్చి ధర్మరాజు గారు ఎక్కడో దారిలో ఉన్నాడు అరణ్యంలో. వచ్చి